మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలం వేళ మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ఆహ్వానిస్తున్నానండి. మరి క్రమం తప్పకుండా ప్రతి గురువారం సాయంకాలం 7:30 గంటల నుంచి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము క్రమమైన రీతిలో సిస్టమాటిక్ వే, అలాగే ఇన్ డెప్త్ ఒక లోతైనటువంటి విధానంలో, అలాగే ప్రాక్టికల్ మన యొక్క అనుదిన జీవితాలకి అన్వయించుకునే విధానంలో, తద్వారా లైఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అంటే మన యొక్క జీవితము ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మారాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క బైబిల్ స్టడీని మరి మనం చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే మనం ఈనాటి బైబిల్ స్టడీలోకి వెళ్ళడానికంటే ముందుగా ఒక వాక్యాన్ని చదువుకుందామండి. దయచేసి మన పరిశుద్ధ గ్రంథాలను తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 2 తిమోతి చాప్టర్ 3 వర్స్ 16, 17 మనకు తెలుగులో కలిపి ఉన్నాయి. ఆ వాక్యాన్ని చదువుతున్నాను, చూడండి. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. గమనించండి, ఈ యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తుంది. ఒక విశ్వాస జీవితంలో కానీ లేక దేవుని సేవకుని జీవితంలో కావచ్చు, వాక్యం ఏం చేస్తుంది, వాక్యం ఏం చేస్తుందో చాలా స్పష్టంగా ఉంది కదండి. మీరు ఆ వాక్యాన్ని చూస్తున్నట్టయితే అక్కడ మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము మనకు ఉపదేశాన్ని ఇస్తుంది, ఉపదేశించుటకు. అలాగే రెండవదిగా దేవుని యొక్క వాక్యము మరి మనలను కొన్ని విషయాలలో ఖండిస్తుంది కూడా. మూడవదిగా దేవుని యొక్క వాక్యము కొన్ని విషయాలలో మన యొక్క తప్పులను దిద్దుతుంది. ఇవన్నీ చేసి ఇక చివరికి దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది అంటే నీతి యందు ఒక వ్యక్తిని శిక్షణ చేయడానికి ఈ వాక్యము, మన యొక్క హస్తాల్లో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము ఎంతగానో ప్రయోజనకరమై ఉన్నది అని ఇక్కడ అపోస్తుడైన పౌలు తెలియచేస్తున్నాడు. అందుకే మనం ప్రతిదినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తూ ధ్యానిస్తూ ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మీద మనం ఎంతగానో దృష్టి పెట్టవలసిన అవసరత ఉంది. ఎందుకంటే ఈ యొక్క వాక్యాన్ని అధ్యయనం చేయడం ద్వారా మాత్రమే దేవుని యొక్క ఉపదేశాన్ని మనం పొందుకుంటాం, దేవుని యొక్క మనస్సును గ్రహిస్తాం, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తాం. మన పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి సంకల్పాలను గ్రహించాలి అంటే వేరే మార్గం ఏది లేదండి. దెర్ ఈస్ నో అదర్ షార్ట్ కట్ ఎక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఎక్సెప్ట్ ద హోలీ బైబిల్. దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథము తప్ప ఇక వేరే మార్గం అంటూ మనకు లేదు. కాబట్టి అందుకే ఈ వాక్యము మరి మనలకు ఉపదేశం అందించడానికి, మనలను ఖండించుటకు, తప్పుదిద్దుటకు, అలాగే నీతి యందు శిక్ష చేయుటకు ఇది ప్రయోజనకరమే ఉన్నది. కాబట్టి మరి మనము దీనిని ప్రేమించేవారిగా, ధ్యానించేవారిగా, అలాగే వాక్యము చెప్పినట్లు మరి మనము నడుచుకునేవారిగా ఉండాలని ప్రభు పేరిట కోరుతూ ఈనాటి యొక్క మనం బైబిల్ స్టడీలోకి మనం ప్రవేశిద్దాం. మనందరూ తెలిసినట్టుగా మరి మనం కొద్ది వారాలుగా అపోస్తుల కార్యాలు అనే గ్రంథాన్ని మరి మనము ఒక్కొక్క వారము ఒక్కొక్క అధ్యాయాన్ని చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం. అందులో ఉన్నటువంటి ఆత్మీయ సంగతులను ఇదివరకే మరి మనము 20 అధ్యాయాలను ధ్యానం చేశాం. ఈ రోజున 21వ అధ్యాయాన్ని మరి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి ఒకవేళ ఎవరైనా కొత్తగా కనుక జాయిన్ అయి ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క మన ఛానల్లోకి మీరు వెళ్ళొచ్చు. యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ ప్రభు కుమార్ అబండెంట్ లైఫ్ మినిస్ట్రీస్ అనే ఒక ఛానల్లోకి వెళ్తే మరి ప్రతి వారం కూడా మనం ఇలాగా జూమ్ ద్వారా చేస్తున్నటువంటి యొక్క లైవ్ బైబిల్ స్టడీ సెషన్స్ని రికార్డ్ చేస్తున్నాం. రికార్డ్ చేసిన తర్వాత సెషన్ అయిన తర్వాత వాటిని మన ఛానల్లోకి అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి అవి మీరు ఇక ఫ్రీ టైంలో వాటిని మీరు వినొచ్చు. బైబిల్ని ఓపెన్ చేసి ప్రార్థనాపూర్వకంగా ఈ అపోస్తుల కార్యాల గ్రంథంలో మీరు ఒక్కొక్క అధ్యాయాన్ని మరి విన్నట్లయితే తప్పకుండా ప్రభు ఎన్నో ఆత్మీయమైనటువంటి లోతైన సంగతులు ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మరి మనకు నేర్పిస్తున్నారు. ఆ విషయాన్ని మరి గ్రహించవలసిందిగా ప్రభుపేట కోరుతూ ఉన్నాను.
మరి ఈ రోజున మరి మనం 21వ అధ్యాయాన్ని మరి ధ్యానం చేద్దామండి. దయచేసి మీరందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను 21వ అధ్యాయానికి తెరిచి ఉంచండి. అలాగే ఈ యొక్క టీచింగ్ ఇస్తున్నప్పుడు ఈ యొక్క పవర్ పాయింట్ స్లైడ్స్ కూడా మీరు చూస్తుండగా అక్కడ మీరు చూస్తున్న విషయాలు కానీ, అలాగే ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు లేక నేను వీటిని బోధిస్తున్నప్పుడు ప్రభు మీతో ఏ మాటలైతే మాట్లాడుతున్నారో వాటిని కూడా మీరు ఒక నోట్బుక్లో కానీ ఎక్కడైనా డైరీలో కానీ రాసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే ప్రభు మీతో మాట్లాడుతున్నప్పుడు మరి అవి మనం తర్వాత కూడా మర్చిపోకుండా ఉండాలి అంటే మనం ఎక్కడో ఒక చోట జాగ్రత్తగా వాటిని రాసుకొని తర్వాత కూడా వాటిని నెమరు వేసుకుంటూ ధ్యానించినప్పుడు ప్రభు మనతో అనేక విషయాలు మాట్లాడి మన యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని చేయాలని ప్రభు ఆశించే దేవుడు. రైట్. సో మంచిది. ఈరోజు 21వ అధ్యాయంలో మరి ముఖ్యంగా మనం చూసేటటువంటి అంశం ఏంటో ఈ స్లైడ్ మీద మీరు చూస్తున్నారు. ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకుని దయచేసి ఈ థీమ్ని ఫస్ట్ చదవండి. The will of the Lord be done. Second, third line. Submission to God's sovereignty in uncertain and painful situations. ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం ధ్యానించినప్పుడు మనకు కనిపించేటటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనము 14వ వచనం, ఆ కీవర్డ్స్. ఆ వచనాన్ని ఒకసారి నేను చదువుతున్నాను, మీరు చూడండి. 21వ అధ్యాయము అపోస్తలుల కార్యాలు 14వ వచనం. అతడు ఒప్పుకొననందున మేము ప్రభువు చిత్తము జరుగునుగాక అని ఊరకుంటిమి అని ఇక్కడ రాయబడింది. ఈ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా మరి పౌలుతో మాట్లాడిన తర్వాత ఒక మాట అన్నారు. అది నేను తర్వాత ఆ వచనానికి వచ్చినప్పుడు ఇంకా మనం విపులంగా మీకు వివరిస్తాను. అయితే ప్రస్తుతానికి ఈ అధ్యాయపు అంశం, ద థీమ్ ఆర్ ద టైటిల్ ఆఫ్ ది చాప్టర్, ద విల్ ఆఫ్ ద లార్డ్ బి డన్, ప్రభువు చిత్తము జరుగునుగాక అని వారు చెప్పారు కదా. సో అదే మాట నేను తీసుకున్నాను ఈ యొక్క అధ్యాయానికి ముఖ్య వచనంగా లేక మూల వచనంగా. దిస్ బికమ్స్ యాజ్ ద కీ వర్స్. యాక్చువల్గా మరి మనం కనుక బైబిల్ గ్రంథంలో చూస్తే ప్రతి పుస్తకానికి ఒక ముఖ్య వచనము లేక మూల వచనం అనేది ఉంటుంది. అలాగే ప్రతి అధ్యాయానికి కూడా ఒక ముఖ్య వచనము మూల వచనం ఉంటుంది. ఈ అధ్యాయానికి ఈ 14వ వచనము మూల వచనంగా మనం చూడొచ్చు. మరి దేవుని చిత్తము ప్రభు చిత్తము జరుగునుగాక అని వారు అన్నారు. గమనించండి, ఈ యొక్క దేవుని చిత్తాన్ని మరి మనం ఏ రీతిగా అర్థం చేసుకోవాలంటే, కొన్నిసార్లు మన జీవితంలో కూడా మరి అనిశ్చితితో కూడినటువంటి పరిస్థితులు, అన్సర్టనిటీ, సిచ్యువేషన్స్ ఆర్ కండిషన్స్ ఆఫ్ అన్సర్టనిటీ, అంటే మరి మనకు తెలీదు, ఆ విషయంలో మనకు ఒక క్లారిటీ ఉండదు, స్పష్టత ఉండదు ఏం జరుగుతుందో భవిష్యత్తులో. ఓకే, అది అనేక విషయాల్లో. సో అటువంటి అనిశ్చితితో కూడుకున్నటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉండగా, లేదు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్, కొంచెం అంటే మనకు బాధను కలిగించేటటువంటి పరిస్థితులు, గాయపరిచేటటువంటి పరిస్థితులు గుండా, మరి ఇబ్బందులు గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో మనలను మనము ఏ రీతిగా దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి, ఆ విషయాన్ని ఈరోజు మరి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. కాబట్టి చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అండి. మనం విశ్వాసులైనా, సామాన్య విశ్వాసులైనా, లేక దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని సేవకులైనా సరే, మనందరి జీవితాల్లో మనం వెళ్తున్నటువంటి పరిస్థితుల మధ్యలో మనందరూ కూడా ఏది చేయాలి లేక ఏది మనం కోరుకోవాలి అంటే, దేవుని చిత్తమే, ప్రభు యొక్క చిత్తమే జరుగునుగాక అని మరి మనం కూడా కోరుకోవాలి. అది పౌలు జీవితాన్ని ఆధారం చేసుకొని ఈ యొక్క అధ్యాయంలో మనము ఈరోజు చూసుకోబోతున్నాం. ఓకే, రైట్. ఈ అధ్యాయంలో మనకు 40 వచనాలు ఉన్నాయండి. 21వ అధ్యాయంలో మనకు 40 వచనాలు ఉన్నాయి. కొంచెం పెద్ద అధ్యాయమే. అయితే దీన్ని మనం సులువుగా ఈజీగా అర్థం చేసుకోవడానికి మీరు చూస్తున్నట్టుగా ఈ స్లైడ్లో 40 వచనాలు కలిగినటువంటి ఈ యొక్క అధ్యాయాన్ని మరి మనము ఒక 5 విభాగాలుగా చూద్దాం. లెట్ us డివైడ్ ఇంటూ 5 సెక్షన్స్. 5 సెక్షన్స్గా లేక 5 విభాగాలుగా మనం డివైడ్ చేసి మరి మనం ఈ యొక్క అధ్యాయాన్ని
చదువుదాం. అప్పుడు మనకు ఒక్కొక్క విభాగంలో అంటే ఒక్కొక్క సెక్షన్లో ఏ అంశం ఉందో సులువుగా మరి మనకు అర్థమవుతుంది. మొదటి 6 వచనాలు మనం గనక గమనిస్తే మరి దేవుడు ప్రభు యొక్క ఆత్మ మరి పౌలుతో మాట్లాడడం, ఓకే, ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించడం అనే విషయాన్ని మరి మనము చూస్తాం. అలాగే 7 నుండి 14 వచనాల్లో మరి అగబు అనే ఒక ప్రవక్త ద్వారా వచ్చినటువంటి ఒక ప్రవచనము, ఇక తర్వాత మరి పౌలు తన జీవితం పట్ల దేవుని ప్రణాళికల గురించి మాట్లాడడం, అలాగే అక్కడున్న విశ్వాసులు కూడా ఇక దేవుని చిత్తానికి ఆయన్ని అప్పగించడం, ఆ విషయాన్ని చూస్తాం. ఇక 15 వచనం నుంచి 26 వరకు కూడా చూస్తే మరి అక్కడ ఉన్నటువంటి విశ్వాసుల కొరకు, విశ్వాసుల ఐక్యత కొరకు, దేవుని సంఘ క్షేమాభివృద్ధి కొరకు పౌలు చేసినటువంటి పని, లేక పౌలు తనను తాను ఏ రీతిగా దేవుని చిత్తం చేయడం కొరకు అప్పగించుకున్నాడో ఆ విషయాన్ని మనం అక్కడ చూస్తాం. అలాగే ఇక నెక్స్ట్ సెక్షన్ 27 వచనం నుండి 36 వచనం వరకు కూడా మనం చూసినప్పుడు అక్కడ ఏ రీతిగా యెరూషలేములో మరి పౌలు పట్ల వ్యతిరేకత, అలాగే హింస అనేది ప్రారంభమవుతుందో అటువంటి వ్యతిరేకత, హింస, అన్యాయపు పరిస్థితుల మధ్యలో కూడా పౌలు ఏ రీతిగా దేవునికి విధేయుడిగా ఉన్నాడో మనం ఆ సన్నివేశాన్ని చూడబోతున్నాం. ఇక చివరిగా ఈ అధ్యాయంలో 37 వచనం నుండి 40 వచనం వరకు కూడా చూసినప్పుడు మరి పౌలు తన యొక్క శ్రమల మధ్యలో కూడా, బంధకాల మధ్యలో కూడా, వ్యతిరేకత మధ్యలో కూడా, ప్రజలు అతన్ని అపార్థం చేసుకున్నప్పుడు కూడా ఏ రీతిగా క్రీస్తు కొరకు సాక్షిగా నిలబడ్డాడో ఆ విషయాన్ని చివరి 3 వచనాల్లో మనం చూస్తాం. రైట్. సో కాబట్టి అది ఒక అవుట్లైన్గా మీ మనసులో ఉంచుకోండి. ఇప్పుడు మరి మనం ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ మరి ముందుకు వెళ్దాం. ఎవరైనా ఒకరు మొట్టమొదటిగా మైక్ ఆన్ చేసుకొని మొదటి 6 వచనాలు చదవండి. అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయం మొదటి 6 వాక్యాలు చదవండి. మేము వారిని విడిచిపెట్టి ఓడ ఎక్కి తిన్నగా కోసుకును మరునాడు రోదుకును ఇక్కడి నుండి పతరకును వచ్చితిమి. అప్పుడు ఫెనీకేకు వెళ్ళబోచున్న ఒక ఓడ చూచి దానిని ఎక్కి బయలుదేరుతుమి. కుప్రకు ఎదురుగా వచ్చి దానిని ఎడమ తట్టున విడిచి సిరియా వైపుగా వెళ్ళి తూరులో దిగుతుమి. ఇక్కడ ఓడ సరుకు దిగుమతి చేయవలసి ఉండేను. మేము అక్కడ ఉన్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటుంది. వారు, నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తరువాత ప్రయాణమై పోచుండగా భార్యలతోనూ పిల్లలతోనూ వారందరూ మమ్మను పట్టణం వెలుపల వరకు సాగనంపవచ్చిరి. వారిను మేమును సముద్ర తీరమున మోకాల్లోని ప్రార్థన చేసి ఒకరి యొద్ద ఒకరము సెలవు పుచ్చుకుంటమి. అంతటా మేము ఓడ ఎక్కితిమి. వారు తమ తమ ఇండ్లకు తిరిగి వెళ్ళిరి. ఓకే. ఈ మొదటి 6 వచనాలు మనం పరిశీలించినప్పుడు మనం గ్రహించే విషయం ఏంటంటే ఇది వరకే లాస్ట్ వీక్ పోయిన వారం మనం 20వ అధ్యాయాన్ని చదివాం కదండి. సో అక్కడ మరి పౌలు ఆయన మిలేతు అనే ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఇక అక్కడ నుంచి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళని ఉద్దేశించి ఇక మధ్యలో ఏం చేస్తారంటే పౌలు గారు ఆయన ఎఫెసులో 3 సంవత్సరాలు ఉండి అక్కడ సువార్త ప్రకటించి అక్కడ ఒక సంఘాన్ని స్థాపించారు. కాబట్టి ఆ సంఘపు పెద్దలను కూడా ఆయన కొంతమంది నియమించి ఇక వేరే ప్రదేశానికి వెళ్ళారు. కాబట్టి సువార్త ప్రకటించడానికి పౌలు గారు ఏం చేస్తారంటే ఆ యొక్క ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలను ఈ మిలేతు అనే ప్రాంతానికి పిలిపిస్తారు. పిలిపించి వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన చెప్పడం జరుగుతుంది. చాలా ప్రాముఖ్యమైన ఆత్మీయ సంగతులను మరి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత ఇక అలాగా వారికి ఇక అక్కడి నుండి వారి దగ్గర సెలవు పుచ్చుకొని మరి ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళడము జరుగుతుంది. రైట్. గమనించండి. మరి ఎప్పుడైతే పౌలు ఇక ఆ ప్రదేశం నుంచి ఇక వేరే ప్రదేశానికి వెళ్ళాలి అని ఆయన ఆలోచనలో ఉంటారో
మరి అక్కడ కొంతమంది విశ్వాసులు వారు ఆత్మచేత నడిపించబడిన వారై నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. గమనించారు అక్కడ కొంతమంది విశ్వాసులు మరి పౌలుకి మీరు యెరూషలేములో కాలు పెట్టవద్దు అని వాళ్ళు చెప్తున్నారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే ఏం జరిగింది అంటే మరి పోయిన వారం మనం చూసాం కదా, ఆయన ఎఫెసులో ఉన్నటువంటి పెద్దల్ని పిలిపించినప్పుడు అక్కడ వారికి ఒక మాట చెప్పారు ఆయన. అదేంటంటే ఒకసారి చూస్తారా, 20వ అధ్యాయంలో 22, 23 చదవండి. 20వ అధ్యాయము 22, 23 వచనాలు. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు మన్నింపబడిన వాడిని యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. రైట్, గమనించండి. వాస్తవంగా మరి పౌలు ఆ యొక్క మిలేతు అనే ప్రాంతం నుంచి ఆ పెద్దలతో మాట్లాడిన తర్వాత ఇంకా ఆయన యెరూషలేంకి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ఎందుకు వెళ్ళాలి అంటే అది కూడా ఆత్మ ద్వారా ప్రేరేపించబడిన వాడే యెరూషలేంకి వెళ్ళాలి. మరి యెరూషలేంకి వెళ్ళాలి అనే విషయంలో ఒక స్పష్టత పౌలు గారికి ఉంది. అలాగే యెరూషలేంకి వెళ్ళిన తర్వాత ఏం జరగబోతోందో కూడా ఒక స్పష్టత పౌలు గారికి ఉంది. ఎందుకంటే యెరూషలేంలో మరి అతనికి బంధకములు, లేకపోతే ఇబ్బందులు, లేకపోతే శ్రమలు, అతన్ని ఎదిరించేవారు, అతన్ని వ్యతిరేకించేవారు, అతన్ని హింసించేవారు కూడా సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని మరి ఆయన ముందుగానే గ్రహించిన వాడై వీరందరినీ కూడా పిలిపించి, విశ్వాసులను పిలిపించి, సంఘ పెద్దలు పిలిపించి వారికి విషయాలు కూడా చెప్పి మరి ఆయన వెళ్ళడము జరుగుతుంది. మరి ఆయన వెళ్ళడం జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కూడా ఇంచుమించు ఇలాగే జరిగింది. లూకాసు వార్త 9:51 ఒకసారి చదవండి. లూకాసు వార్త 9:51. ఇక యేసు ప్రభు వారు కూడా తన జీవితపు ముగింపులో ఏం జరిగిందో చూద్దాం. లూకాసు వార్త 9:51. As the time drew near for his return to heaven, Jesus resolutely set out for Jerusalem. రైట్. మరి ప్రభు ఆయన పరిచర్య చేస్తూ అనేక స్థలాలకు వెళ్తూ అనేక మందికి సువార్త ప్రకటిస్తూ అనేక మందిని స్వస్థపరుస్తూ మరి శిష్యులను ఎంపిక చేసుకొని వారికి అనేక సంగతులు బోధించి ఇక ఈ లోకంలోకి ఆయన ఎందుకైతే వచ్చారో ఇక ఆ విషయాన్ని ఇక శిష్యులకు కూడా చెబుతూ ఇక నేను యెరూషలేంకి వెళ్ళవలసి ఉన్నది. ఓకేనా. మరి అక్కడ మరి ఈ సమాజ మందిరపు పెద్దలు లేక ప్రధాన యాజకులు మరి నన్ను పట్టుకొని సిలువకి అప్పగించబోతున్నారు మరి అని ఆయన అక్కడ చెప్పడం జరిగింది. వాస్తవంగా ఎప్పుడైతే ప్రభువు తన శిష్యులతో నేను యెరూషలేంకి వెళ్ళాలి, అక్కడ మరి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పెద్దలు కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నన్ను వాళ్ళు అరెస్ట్ చేస్తారు, పట్టుకుంటారు, అలాగే నన్ను అన్యాయపు తీర్పు తీర్చి ఇక చివరికి శిలువ మరణానికి అప్పగించబోతున్నారు అని చెప్పినప్పుడు మరి ఒక విధంగా చెప్పాలంటే ఒక శిష్యుడు దాన్ని ఎదిరించారు. ఎవరు చెప్పండి ఆ శిష్యుడి పేరేంటి? అయ్యో ప్రభువా, మీరు ఎందుకు సిలువ గురించి మాట్లాడుతున్నారు, మీకు సిలువ దూరం అవునుగా కానీ ఒక శిష్యుడు అన్నాడు. ఆ శిష్యుడి పేరేంటండి? పీటర్ అన్నాడు కదా. మరి అప్పుడు వెంటనే మరి ప్రభు కూడా మరి సాతాన నా వెనుక పొమ్మని, అంటే పేతురు మాత్రమే కాదు, పేతురులోకి సాతాను ప్రవేశించి ఆ మాట చెప్పడం జరిగింది. అందుకు అది ప్రభు గ్రహించి పేతురులో ఉన్నటువంటి పేతుర్ని ప్రేరేపించి ఆ మాట చెప్పినటువంటి సాతాన్ని ప్రభు గద్దించాడు. సో దేవుని చిత్తం ఏమిటి అంటే ప్రభు మరిక నెమ్మదిగా తన పరిచయ ముగింపులో యెరూషలేంకి వెళ్ళాలి. అక్కడ మరి ఆయన అరెస్ట్ చేయబడతారు. దాని తర్వాత వారికి శిలువ మరణానికి అప్పగిస్తారు. ఇక ఆయన శిలువ మరణము పొందవలసి ఉన్నది. మరి మనం అదే కదండి, అందుకోసమే ప్రభు ఈ లోకానికి వచ్చారు కదా. ఆ విషయంతో మరి ప్రభు కూడా శిష్యులతో మాట్లాడుతూ ఒకసారి రూపాంతరపు కొండ మీద ఉన్నప్పుడు మరి ఆయన పౌలేమో పేతురేమో ప్రభువా ఇక్కడే ఉందాం నాయన, ఇక్కడ చాలా బాగుంది అని అన్నప్పుడు ఆయన లేదు నేను యెరూషలేంకి వెళ్ళాలి, దాని తర్వాత నేను శిలువ మరణానికి అప్పగించబడబోతున్నాను, తర్వాత నా ప్రాణాన్ని సకల జనుల కోసం నేను అర్పించబోతున్నాను, ఇందు నిమిత్తమే నేను పంపబడ్డాను అని ఆయన చాలా స్పష్టంగా
దేవుని యొక్క చిత్తాన్ని గురించి శిష్యులకు తెలియజేశారు. అఫ్ కోర్స్ కొన్నిసార్లు శిష్యులు దాన్ని పూర్తిగా గ్రహించలేని స్థితిలో మరి వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మనం పౌలుని తీసుకుంటే పౌలు జీవితంలో ఇక ఆయన పరిచయ ముగింపులో ఏవైతే జరుగుతున్నాయో పౌలు జీవితంలో యేసుక్రీస్తు ప్రభు జీవితంతో కూడా మనం పోలిస్తే అలాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ జరిగాయి. మరి ఆయన కూడా యెరూషలేం వెళ్ళడం అనేది దేవుని చిత్తం. యెరూషలేంలో మరి ఆయన కొరకు శ్రమలు మరి బంధకాలు ఎదురు చూస్తున్నాను ముందుగానే ప్రభు ఎలా చెప్పారో ఇప్పుడు సేమ్ అదే విధానంలో పౌలు కూడా మరి అక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఆయన ముందే చెప్పి ఎఫెసీ సంఘ పెద్దలకు ముందే చెప్పారు, నేను యెరూషలేం వెళ్ళవలసి ఉన్నది, మరి అక్కడ శ్రమలు బంధకాలు నా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాయి అని దేవుని యొక్క చిత్తాన్ని మరి వారికి చెప్పడం జరిగింది. అయితే దాన్ని అక్కడున్న విశ్వాసులు పూర్తి గ్రహించారా అంటే పూర్తి గ్రహించలేదు. అంటే పౌలు చెప్పింది వాళ్ళు అర్థం చేసుకున్నారు, కానీ అందుకే కొంతమంది మీరు యెరూషలేంకి మీరు కాలు పెట్టవద్దండి అని పౌలు గారు కూడా అన్నారు. ఓకే, సో అంటే వారు కూడా అంటే ఒక విధంగా ఎలాగంటే చెప్పాలంటే వారు మరి యెరూషలేంలో బంధకాలు శ్రమలు ఉన్నాయి కదా, మరి ఎవరైనా కూడా మామూలుగా మరి నేను శ్రమలని తీసుకోవడానికి వెళ్తున్నానంటే ఎవరు కూడా దాన్ని అంగీకరించారు కదా. కాబట్టి వారు కూడా ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో లేక అభిమానంతో అయ్యో మీరు అక్కడికి కాలు పెట్టద్దండి, అక్కడికి వెళ్తే మరి మీకు శ్రమలు ఉన్నాయి కదా, వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారు, అరెస్ట్ చేస్తారు, మరి మిమ్మల్ని హింసిస్తారు, లేక మరణానికి అప్పగిస్తారు, మీరు కూడా వెళ్ళొద్దు. ఎలాగైతే పేతురు ప్రభువా శిలువ మీకు దూరం అవును గాక, మీరు సిలువకు వెళ్ళొద్దు, యెరూషలేంకి వెళ్ళొద్దు అన్నారో అలాగా ఎగ్జాక్ట్లీ సిమిలర్ వే వాళ్ళు అక్కడ చెప్పడము జరిగింది. అయితే మరి మన తర్వాత ఎలాగైతే ప్రభువు మనం చూస్తాం, ఇక ఆయన యెరూషలేంకి వెళ్ళిన తర్వాత ఇక మనం లూకాసు వార్త 22లో చూస్తాము, ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేసిన తర్వాత ఇక బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని అరెస్ట్ చేశారు. మరి గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు ఆయన ఆత్మ ఎంతో భారంతో ఆయన అక్కడ ఒక విధంగా చెప్పాలంటే చాలా ఆయన స్ట్రగుల్ అవుతూ, మరి ఎందుకంటే ఆయన తెలుసు ఇక త్వరలో మరి అతన్ని పట్టుకోబోతున్నారు, ఇక తర్వాత అతన్ని శిలువ మరణానికి అప్పగించబోతున్నారు, ఇక సమస్త మానవాళి చేసినటువంటి పాపము ఇప్పుడు ఆయన మీద వేసుకొని దాని యొక్క శిక్షను ఆయనే భరించాలి, ఆయనే ఆ శిలువ మోయాలి, ఆయనే ఆ దెబ్బలు తినాలి, ఆయనే ఆ వేదన, ఆ బాధ, ఆ యొక్క నొప్పి ఆయన భరించాలి. కాబట్టి అది ఒక్కసారిగా ఆయన ఆలోచించుకొని, ప్రభువా ఇదిగో మీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించుము, ఆయనను నా చిత్తము కాదు మీ చిత్తమే నెరవేరునుగాక, నాట్ మై విల్ బట్ యువర్ విల్ బి డన్ ఓ లార్డ్ అని ఆయన మరి భారంతో ప్రార్థించాడు. ఆ భారంతో ప్రార్థించినప్పుడు చెమట కూడా రక్తపు బిందువుల వలె, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక విధమైనటువంటి డిప్రెషన్లో ఉన్నట్టుగా, ఒక బాధలో ఉన్నట్టుగా మనకట వ్యక్తపరచబడింది. తర్వాత ఇంకా ఆయన కూడా దేవుని చిత్తాన్ని గ్రహించి ఇక నేను దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాను, అది నాకు ఒక విధంగా కష్టమైన, అది వేదనతో కూడుకున్నటువంటి పని అయినా సరే నేను మాత్రం దేవుని చిత్తాన్ని చేయడానికి ఇక్కడ పంపబడ్డాను అని ఒక విషయాన్ని ప్రభువు కూడా గ్రహించిన వాడై ఇక ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ గెత్సెమనే తోట నుంచి బయట రావడం జరుగుతుంది. తర్వాత వెంటనే వచ్చినప్పుడు వాళ్ళు అతన్ని బంధించి ఇక అన్యాయపు తీర్పు తీర్చి శిలువ మరణానికి అప్పగించడం జరుగుతుంది. మరి ఎలాగైతే ప్రభు జీవితంలో, యేసయ్య జీవితంలో ఆ యొక్క సన్నివేశాలు చోటు చేసుకున్నాయో తన జీవితపు ఆఖరి దశలో, ఇప్పుడు పౌలు జీవితంలో కూడా ఇప్పుడు ఆయన మొదటి 2వ 3వ స్వార్థ యాత్రలు ఇక్కడ ముగింపులోకి వచ్చేశారు. ఇక చివరికి ఆయన పరిచర్య ముగింపులోకి వచ్చే సమయానికి పరిస్థితులు కూడా చాలా మారిపోయాయి. ఇప్పుడు ఆయన యెరూషలేంకి వెళ్ళవలసి ఉన్నది. అక్కడ ఆయన కూడా మరి పెద్దల చేత అక్కడ ఉన్నటువంటి వారు అతన్ని అరెస్ట్ చేసి మరి అతన్ని కూడా హింసించి అరెస్ట్ చేసి చంపడానికి కూడా వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుని ఉన్నారు. ఈ విషయాన్ని దేవుడు అతనికి ముందుగానే, పౌలుకి ముందుగానే తెలియపరిచారు ఏం జరగబోతుందో తన జీవితంలో, రైట్. సో కాబట్టి మరి ఆయన దానికి తనను తాను అప్పగించుకున్నాడు. కొన్నిసార్లు బహుశా మనకు కూడా దేవుడు కొన్ని విషయాలు దేవుడు ముందే బయలుపరచవచ్చు, ముందే మనకు దేవుడు కొన్ని చూపించవచ్చు, ఎందుకంటే మనం దానికి సిద్ధపడి ఉండాలి అని. అయితే కొన్నిసార్లు అన్ని మనము అనుకున్నట్టుగానే జరగకపోవచ్చు, అన్నీ కూడా చాలా మనకు చాలా కన్వీనియంట్గా అన్నీ ఉంటాయని మనమైతే ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, అయితే ఏది ఏమైనా సరే మరి దేవుడు ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగును అని చెప్పినప్పుడు
అవి ఎటువంటి పరిస్థితులైనా సరే, అంటే అవి మనకు నచ్చని పనులైనా సరే, మనకు కష్టమైనటువంటి పనులైనా సరే, దాని వెనుక ఆయనకు ఒక మంచి ఉద్దేశం అయితే ఉంటుంది. ఓకే, దేవుడు ఏదైనా మన జీవితంలో ఒకటి అనుమతించాడు అంటే ఆయన చిత్తం లేకుండా అది జరగదు. అది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. రెండవది, ఆయన అనుమతించాడంటే ఇక తప్పకుండా ఆయన మనకు ఆ పరిస్థితుల్లో తోడై ఉంటాడు అని మనం తెలుసుకోవాలి. ఇక మూడవదిగా, ఆయన అనుమతించాడు, ఇక ఆయన ఉన్నాడు అంటే దాని వెనుక ఏదో ఒక మేలు మన కొరకే దేవుడు దాచిపెట్టాడు అని అర్థం చేసుకోవాలి. అయితే మనం ఆ యొక్క సిచ్యువేషన్ గుండా వెళ్ళడానికైతే మరి కష్టంగానే ఉంటుంది. అది మనం అనుకున్నట్టుగా ఈజీగాను, కన్వీనియంట్గాను, లేకపోతే మనం అన్ని కోరుకున్నట్టుగా, మనం ప్లాన్ చేసినట్టుగా అన్నీ జరగకపోవచ్చు. ఓకే, ఎందుకంటే కొన్నిసార్లు మరి మన యొక్క తలంపులు వేరుగా ఉంటాయి, మన ప్లాన్స్ వేరుగా ఉంటాయి, దేవుని యొక్క ప్లాన్స్ వేరుగా ఉంటాయి. కొన్నిసార్లు దేవుని ప్లాన్ అర్థం చేసుకోవడానికి కూడా మనకు కష్టం అవుతుంది. ఎందుకంటే మనం ఒకటి ప్లాన్ చేస్తాం, మనం ఒకటి అనుకుంటాం, ఇది ఇలాగే జరగాలి, ఇప్పుడే జరగాలి, ఇలాగే జరగాలని. కానీ అన్నిసార్లు అలా జరగదు. అన్నిసార్లు మనం అనుకున్న టైంలో జరగదు, మనం అనుకున్న విధానంలో కూడా జరగదు. దేవుడు దాన్ని ఇంకొకలా జరిగిస్తాడు. అయితే మనం అప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం కొంచెం ఇబ్బంది పడిపోతుంటాం, విసుక్కుంటూ ఉంటాం, మరి చిరాకు పడిపోతుంటాం. కొన్నిసార్లు కోపం వస్తూ ఉంటుంది కదండి మనుషుల మీద. కానీ ఒక్కొక్కసారి ఇంకా ఎందుకు దేవుడు అసలు ఎందుకు అనుమతించాడు, లేక ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఒక్కొక్కసారి మనకు అంటే దేవుని మీద కూడా ఒక రకమైనటువంటి విసుగు కూడా కలగవచ్చేమో. అయితే గమనించండి, దేవుడు ముందుగానే పౌలు జీవితంలో, దానికంటే ముందు యేసు ప్రభు జీవితంలోనే ఏ రీతిగా ఆయన తండ్రి చిత్తాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు అది యేసయ్య కోరుకున్నట్టుగా జరగలేదు. ఉదాహరణకి గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థన మీద కానీ చూస్తే ఆయన ఏమైనా ప్రార్థన చేశారని చెప్పానండి? చెప్పండి ఎవరైనా ఒకరు. హౌ డిడ్ జీసస్ ప్రే ఇన్ ద గార్డెన్ ఆఫ్ గెత్సెమనే? Father, if it is thy will, remove this cup from me. Nevertheless, not my will, your will be done. ఎస్, వాస్తవంగా అంటే ఒక మనిషిగా ఆయన ఒక మానవుడిగా ప్రార్థన చేశారు, దేవుడిగా ప్రార్థన చేయలేదు. ఎందుకంటే లోకానికి ప్రభు వచ్చినప్పుడు మనిషిగా దిగి వచ్చాడు కదండి. 100% ప్రభు దేవుడే, సేమ్ టైం అదే సమయం ముందు 100% ఆయన మనిషి కూడా. కాబట్టి ఒక మనిషిగా ఆయన భవిష్యత్తులో ఈ అనుభవించబోయే ఆ నొప్పి, ఆ వేదన, ఆ బాధ, ఆ అవమానాన్ని అంతా కూడా ఒక్కసారిగా ఆయన ఆలోచించి ఒక విధమైనటువంటి డిప్రెషన్లో కూడా ఆయన వెళ్ళిపోయి తన స్వెట్, చెమట కూడా రక్త బిందువులో పడుతూ, ప్రభువా ఇదిగో ఈ గిన్నె, ఈ కప్ ఆఫ్ సఫరింగ్, ఈ శ్రమ అనేటటువంటి గిన్నెను నా యొద్ద నుంచి తొలగించండి, నేనైతే దీన్ని భరించలేను ప్రభువా, నా యొద్ద నుంచి దీన్ని తొలగించండి అని ఫస్ట్ అన్నారు. ఫస్ట్ అని అక్కడే ఆగిపోలేదండి. ఆయన చెప్పారు, ఒకవేళ మరి అది నేను అనుకుంటున్నాను అలాగా, అది నా చిత్తము, అది నా ఇష్టము. ఓకే, అయితే ఇక్కడ నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు ప్రభువా, మీ చిత్తమే నెరవేర్చండి. అది మీ చిత్తం మరి ఎలా ఉందో మరి ఒకవేళ నేను ఆ యొక్క సఫరింగ్ని నేను తీసుకోవాలని మీ చిత్తం అయితే లెట్ ఇట్ బి లార్డ్, అది అలాగే జరగనివ్వండి. అది నాకు మరి కష్టమైన నేను దాని గుండా వెళ్తాను, ఎందుకంటే అది మీ చిత్తమైనప్పుడు అన్నారు కదండి. కాబట్టి అలాగా మరి కొన్నిసార్లు మనకంటూ ఒక చిత్తం ఉంటుంది, మనకంటూ ఒక ప్లాన్ ఉంటుంది, మనకంటూ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదండి. మన లైఫ్ గురించి, మన పర్సనల్ లైఫ్ గురించి, మన కెరీర్ గురించి, జాబ్ గురించి, ఫైనాన్సెస్ గురించి, ఓకేనా, బీట్ వాట్ హెల్త్ ఇష్యూస్ అండ్ రిలేటివ్స్, పిల్లల విషయాలు కానీ. బట్ గాడ్ మే హ్యావ్ ఎ డిఫరెంట్ ప్లాన్. దేవుడికి వేరే ప్లాన్ ఉంటుంది. అప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయడమే చాలాసార్లు కష్టంగా ఉంటుంది. అయితే ప్రభు ఏం చేశారు, తనను తాను దేవుని చిత్తాన్ని చేయడానికి సబ్మిట్ చేసుకున్నారు. సేమ్ వే ప్రభు ఎలాగైతే సబ్మిట్ చేసుకున్నారో ప్రభు యొక్క చిత్తాన్ని చేయడానికి, ఇక్కడ అపోస్తలుల కార్యాలు 21లో పౌలు కూడా ముందే, ఇన్ఫ్యాక్ట్ చాప్టర్ 20లోనే ఆయన చెప్పినట్టుగా ఎఫెసీ సంఘ పెద్దలతో, ఇదిగో దేవుడు నాకు దీన్ని బయలుపరుస్తున్నాడు, నేను యెరూషలేంకి వెళ్ళవలసి ఉన్నది, అక్కడ మరి నాకు కొన్ని బంధకాలు, శ్రమలు ఎదురు చూస్తున్నాయని కూడా దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు, ఇక నేనైతే దాన్ని చేయడానికి సిద్ధపడి ఉన్నాను అని చెప్తున్నారు కదండి. కాబట్టి అది ఎవరికి ఇష్టం ఉండదు. ఎవరు ఇష్టపడతారండి కదా, కొన్ని ఇబ్బందులు గుండా వెళ్ళడానికి, శ్రమలు గుండా వెళ్ళడానికి, అపోజిషన్ ఫేస్ చేయడానికి ఎవరికి ఇష్టం ఉండదు పర్సనల్గా. కానీ ఒకవేళ అది దేవుని చిత్తంలో ఉంటే మనం దాని గుండా వెళ్ళడానికి మన మైండ్స్ని, మన హార్ట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇంకా నేను అది చేయను, లేకపోతే నేను ఇలాగే ఉంటాను అని మన యొక్క విల్లు
ఓకే, మన చిత్త ప్రకారంగా మనం దానికి ఉండకూడదు, కానీ మన చిత్తాన్ని ఏం చేయాలి, దేవుడికి అప్పగించి, ప్రభువా మరి నా యొక్క చిత్త ప్రకారం కాదు కానీ సమస్తము మీ చిత్త ప్రకారంగా జరిగించండి. నాకైతే కొన్ని విషయాలు అర్థం కావట్లేదు ప్రభువా, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందో. అయితే ప్రభువా మీరు మీ చిత్త ప్రకారంగా నా జీవితంలో మీరు దాన్ని జరిగించండి అని మరి మనము ప్రభువుకి మనల్ని మనం పూర్తిగా అప్పగించుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి ఇక్కడ చూడండి, కొంతమంది మరి ఏం చెప్తున్నారు పౌలుకి ఈ వాక్య భాగంలో మొదటి 6 వచనాలు చదువుకున్నాం కదా, 21వ అధ్యాయంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మరి వాళ్ళు యెరూషలేములో కాలు పెట్టవద్దని వాళ్ళు చెప్తున్నారు. ఓకే, అయితే ఒక విధంగా అంటే వారి ద్వారా కూడా ఏం జరగబోతుందో కూడా దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నట్టు ఒక విధంగా, అంటే కాలు వెళ్ళొద్దని కాదు, అయితే ఏం జరగబోతుందో. ఓకేనా, సో అక్కడ ఆయనకు శ్రమలు ఎదురవుతున్నాయని, లేక ఆయన హింసించేవారు ఓకే సిద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని కూడా కొంతమంది విశ్వాసుల ద్వారా మరి ఆయనకి చెప్పడము జరిగింది. రైట్, సో కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారుగా స్లైడ్ మీద, రైట్, ప్లీజ్ రీడ్ ఈ 3rd లైన్ చదవండి ఎవరైనా. The Spirit reveals what will happen, not necessarily what should be avoided. రైట్, సో దేవుడు మనకు ఏం జరగబోతోందో కొన్ని పరిస్థితుల్లో దేవుడు మనకు కొన్నిసార్లు బయలుపరుస్తాడు. అయితే దాన్ని మనం అవాయిడ్ చేయాలని కాదు. ఓకే, బట్ ఎందుకు అని కనుక ఆలోచిస్తే కింద ఇప్పుడు 5th లైన్ చదవమ్మా. ఇది God may prepare us for suffering without removing us from it. రైట్, గమనించండి, ఇక్కడ ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏంటంటే చాలా మంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే మరి మనకు దేవుడు మన జీవితంలో ఎటువంటి శ్రమను మనకు రానివ్వడు, అన్నిసార్లు దేవుడు మనల్ని సుఖంగానే ఉంచుతాడు, ఏమాత్రం ఒక చిన్న ఇబ్బంది కూడా మనకు రాదు, ఇక జీవితం అంతా కూడా సాఫీగా ప్లెయిన్గా అలాగా ఓకే వెళ్ళిపోతుంది అని అనుకుంటాం కదా. అయితే మరి అది వాస్తవం అంటారా? కాదు కదా. ఎందుకంటే దేవుడు మరి మనుష్యుని జీవితంలో అనేక రకాల పరిస్థితులు గుండా మరి మనం వెళ్ళాల్సి ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ అనేవి మన జీవితంలో అందరి జీవితంలో కామన్గా ఉంటాయి. విశ్వాసుల జీవితంలో కూడా గమనించండి, ప్రభు చెప్పినట్టుగా లూకాసు వార్త 9:23 ప్రకారం మనం చూస్తే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల మరి తనను తాను ఉపేక్షించుకొని మరి ప్రతిదినము సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను అని చెప్పారు. ప్రభుని మనం వెంబడించే క్రమంలో సిలువ అనేది కూడా ఉన్నది అని మనం తెలుసుకోవాలి, క్రైస్తవులందరూ తెలుసుకోవాలి. సిలువ మరి దేనికి సాదృశ్యం చెప్పండి? ట్రబుల్స్, ట్రయల్స్, ఇంకా సిక్నెస్, ఇంకా ఏమైనా ఉన్నాయండి? సిక్నెస్, నిందలు, బ్లేమ్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఎస్ కదండి, బర్డెన్, అది మనకు చాలా భారంగా ఉంటుంది కదా. సో కాబట్టి ఈ సిలువ అనేది మనకు ఈ శ్రమలకు, నిందకు, అవమానమునకు, నొప్పి, వేదన, మనస్పర్ధలు, ఓకేనండి. సో వీటికి సిలువ అనేది సాదృశ్యం. సో ప్రభువుని ఒక వ్యక్తి తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు అంటే ఓకే మరి తప్పకుండా తన జీవితంలో ప్రభు నిమిత్తం మనం ఏదో తప్పు చేశాం కాబట్టి దానికి శ్రమ అనుభవించేది అది వేరండి. ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు, అది ఓకే రీజనబుల్. ఎలాగంటే మనం ఏదైనా ఇప్పుడు మీరు ఒక నేరం చేశారనుకోండి, ఒక క్రైమ్ మీరు చేశారు, ఒక రూల్ మీరు బ్రేక్ చేశారు, దాన్ని తప్పకుండా మరి ఫైన్ వేస్తారు, మీకు శిక్ష విధిస్తారు, మీరు తప్పు చేశారు కాబట్టి ఆ యొక్క సఫరింగ్ గుండా వెళ్ళాల్సిందే, అది వేరు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయము, మనమేమీ తప్పు చేయకుండానే, క్రైమ్ ఏది కమిట్ చేయకుండానే, నేరము చేయకుండానే క్రీస్తు కొరకు, దేవుని కొరకు, సువార్త నిమిత్తం మనము దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు మనకు ఎదురయ్యేటటువంటి అంటే మనుషుల ద్వారా, మన స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, ఇరుగు పొరుగు ద్వారా, ఒకవేళ మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారు, స్టడీ చేస్తున్నారు, అక్కడ క్రైస్తవేతరుల ద్వారా, లేదు కొన్నిసార్లు ఈవెన్ సోకాళ్ళు క్రైస్తవులు అంటారు కానీ మరి చాలామంది నామినల్ క్రిస్టియన్స్, నామకార్థ క్రైస్తవులు ఉంటారు కదండి,
వారు కూడా, వాక్యం తెలియని వారి ద్వారా కూడా మనకు వ్యతిరేకత రావచ్చు. వాళ్ళు కూడా మనల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి మరి మనల్ని నెట్టివేయవచ్చు. ఓకే, సో కాబట్టి ఈ సులువు అనేది వీటన్నిటి కూడా సాదృశ్యం ఉంది. సో యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ టు గో త్రూ ఆల్ ఆఫ్ ఇట్. ఓకేనండి. కాబట్టి అది ఒక ఇట్స్ నాట్ అన్ ఆప్షన్ అండి. క్రైస్తవ జీవితంలో ఒక వాక్యం మీకు చూపిస్తాను ఇప్పుడు, చూడండి. అది మరి ఇంతకుముందు మీరు చదివారో లేదో నాకు తెలియదు, కానీ బట్ వెరీ వెరీ పవర్ఫుల్ వర్స్ అని చెప్పొచ్చు. ఒకసారి మీరు చూడండి, 2 తిమోతి 3:12. 2 తిమోతి 3:12. క్రీస్తేసినందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఇంగ్లీష్ గనక ఉంటే ఎనీబడి కెన్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. 2 తిమోతి 3:12. Second Timothy 3. Yeah, 3:12. 3:12. Yes, and everyone who wants to live a godly life in Christ Jesus will suffer persecution. Yes. So maybe we don't hear, very many messages on this verse. చాలా మంది దగ్గర నుంచి మీరు విని ఉండకపోవచ్చు, ఎందుకంటే చాలా మంది పాపులర్ ప్రీచర్స్ డు నాట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్. ఎందుకంటే పీపుల్ వాంట్ టు హియర్ ఓన్లీ అబౌట్ ప్రాస్పెరిటీ, బ్లెస్సింగ్స్ అండ్ మెటీరియల్ థింగ్స్ అండ్ హెల్త్, వెల్త్. ఓకేనా, ఆల్ దిస్ మెటీరియల్ థింగ్స్ అండ్ దే ఓన్లీ వాంట్ టు టాక్ అబౌట్ money making, wealth creation, all these things. People like all those things. But there is the other side of the coin to the Christian life. ఓకే, నాణ్యానికి కాయిన్ రెండు వైపులా ఉంటాయి కదండి. సో కాబట్టి ఇంకొక ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఎ గాడ్లీ లైఫ్ ఫర్ క్రైస్ట్, యేసుక్రీస్తు కొరకుని ఒక మంచి సద్భక్తి అంటే మంచి భక్తితో కూడిన జీవితం జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు, ఓకేనండి, ఒకరి ద్వారాను మనము హింస, వ్యతిరేకత, ఇబ్బందులు, సమస్యలు అయితే ఎదుర్కోక తప్పదు. అవి మనకు కలుగుతాయి. ఓకే, మరి ఆ మాట యేసయ్యే చెప్పారు. ఎక్కడ చెప్పారు ఆ మాట మీకు ఇప్పుడు చూపిస్తాను. యోహాను సువార్తకు రండి, 14వ అధ్యాయము 16:33 చదవండి. John 16:33. John 16:33. I have told you all this so that you may have peace in me. Here on earth you will have many trials and sorrows, but take heart because I have overcome the world. ఎస్, తెలుగులో చదువుకున్నాను ఒకసారి. యోహాను 16:33. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. లోకంలో మనకేం కలుగుతాయని ముందే ప్రభు చెప్పారండి. ఈ వచ్చిన ప్రకారం చెప్పండి. శ్రమ కలుగుతాయని చెప్పారు. ఎందుకు శ్రమ కలుగుతుందని చెప్పారు కూడా ప్రీవియస్ చాప్టర్ రీజన్ కూడా చెప్పారు ప్రభు. ఇప్పుడు రండి, కమ్ టు జాన్ 15 నౌ. 18 నుంచి చదవండి. జాన్ 15 from 8. When the world hates you, remember it hated me before it hated you. The world will love you if you belong to it, but you don't. I chose you to come out of the world, and so it hates you. ఎస్, తెలుగులో చదవండి ఎవరైనా. యోహాను 15:18 నుండి చదవండి, కొన్ని వచనాలు చెప్తాను. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మను లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది. దాసుడు తన కంటిన్యూ 20 కూడా చదవమ్మా. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునేది. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మను కూడా హింసింతురు. నా మాట గైకొన్న ఎడల మీ మాట కూడా గైకొందరు. అదండి. సో ఎందుకు మరి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మరి శ్రమలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే, ప్రభు చెప్పినట్టుగా లోకము నన్ను ద్వేషించింది, లోకము నన్ను హింసించింది. కాబట్టి ఇప్పుడు మీరు నన్ను వెంబడిస్తున్నారు, అంతే కదండి. మనం క్రైస్తవులు అంటే, క్రిస్టియన్స్ అంటే ఎవరండి?
ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తుని వెంబడించే వారని అర్థం కదా. కాబట్టి మనము ఆ ప్రభుని వెంబడిస్తూ ఉండగా ఆ ప్రభువుని ఈ లోకం ఏం చేసింది? హింసించింది. ప్రభువే లోకమే ప్రభువుని మిస్అండర్స్టాండ్ చేసుకుంది, ఆయన్ని అంగీకరించలేదు. ఆయన మీద ఎన్నో నెపము, ఎన్నో నిందలు ఆయన మీద మోపారు కదండి. మనకు సువార్తలు మనం ఇంతకుముందు చదివాం కదండి, 4 గాస్పల్స్ మనం క్లియర్గా చూసాం కదా ఇంతకుముందు. సో అప్పుడు చూసాం ప్రభు ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళారు. కాబట్టి ఆయనే ఈ లోకంలో ఉన్నప్పుడు లోకపు మనుషుల చేత ఈ రీతిగా నిందలు, అవమానములు, శ్రమలు, మనస్పర్ధలు, చివరికి ఆయన్ని కొట్టారు, ఇక సిలువకు అప్పగించారు, సిలువ వేశారు, అన్యాయపు తీర్పు తీర్చారు. ఇప్పుడు ఆయన వెంబడిస్తున్నటువంటి మనల్ని కూడా మనుషులు ఏం చేస్తారు? మనల్నేమి వారు సత్కారం చేస్తారనేమి అక్కడ మనకు లేదు. ఇంకా చెప్పాలంటే వారు మనల్ని ద్వేషిస్తారు, దూషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు, చిన్న చూపు చూస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు, కించపరిచి మాట్లాడతారు. ఓకేనండి, మనం చాలా వేస్ట్ అని చెప్తారు. ఓకేనండి, ఇంకా రకరకాలుగా మన మీద ఇంకా మనల్ని బూతులాడి, ఓకేనండి, బ్యాడ్ లాంగ్వేజ్ మన మీద యూజ్ చేయొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్, ఎందుకంటే ప్రభు ముందు ఇవి చెప్పారు. ఓకే, అయితే వై డిడ్ గాడ్ సే, ఎందుకు ప్రభు అవి చెప్పారు? ఎందుకు పౌలుకి దేవుడు ముందే తెలియచేశాడంటే, సో దట్ హీఈస్ మెంటలీ ప్రిపేర్డ్, హీఈస్ నాట్ షాక్డ్, ఓకే, బై ద రెస్పాన్స్ ఆఫ్ ద పీపుల్. కాబట్టి దేవుడు ఎందుకు చెప్పారు అంటే, ఇప్పుడు ఈ 5th లైన్ చదవమ్మా, ఈ స్లైడ్ మీద చూస్తాను 5th లైన్. God may prepare us for suffering without removing us from it. ఎందుకు పౌలుకి దేవుడు తెలియజేశాడు? సో దట్ హీ వుడ్ ప్రిపేర్ హిమ్సెల్ఫ్ అండ్ హీ విల్ నో ఫర్ షూర్ వాట్ ఈస్ గాడ్స్ విల్ అండ్ దెన్ డూ అకార్డింగ్లీ. ఇంకా అది తెలుసుకొని అది ఆయన షాక్ గురయ్యి ఇంకా బాధపడి అక్కడ ఇంకా ఏడుస్తూ కూర్చోడానికి కాదు. సో దేవుడు దాన్ని ఎందుకు బయలుపరిచారంటే, తద్వారా అతడు దాన్ని తెలుసుకొని, దాన్ని అర్థం చేసుకొని, ఇంకా తన మనస్సుని, హృదయాన్ని అలాగున సిద్ధపరచుకొని, ఇక అది చేయడానికి తన మనస్సుని నిలుపుకోవడానికి ఓకే ఆయనకు దేవుడు బయలుపరిచారు. సేమ్ వే ప్రభు ఎందుకు శిష్యులతో చెప్పారు యోహాను సువార్త 15లో కూడా అంటే, ముందుగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఏదైనా మీకు ఇబ్బంది కలిగినప్పుడు అప్పుడు మీరు షాక్ గురై, ఏదేంటి నేను క్రైస్తవుడిగా దేవుని కోసం మంచి జీవితాన్ని జీవిస్తున్నాను, నాకు ఎందుకు ఈ శ్రమ వచ్చింది, కాబట్టి అసలు నేను దేవునితో ఉండను, నేను ప్రభుని విడిచిపెట్టేస్తాను, నాకు ఈ విశ్వాసం వద్దు, ఓకేనా, మరి ప్రభుని అంగీకరించే నాకు శ్రమ వచ్చింది అని చాలామంది, కొంతమంది అలా అనుకుంటారు. శ్రమ రాగానే ఇక ప్రభుని విడిచిపెట్టే వాళ్ళు ఉంటారు, విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు అనుకున్నది ఇలాగ జరగలేదని, నాకు అన్నీ కలిసి రావట్లేదు, ఓకే, నేను ప్లాన్ చేసినప్పుడు జరగట్లేదు అని వాళ్ళు కోపంతో, విసుగుతో, ఓకే, దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ వుడ్ లీవ్ దేర్ ఫెయిత్ అండ్ గో అవే ఫ్రమ్ గాడ్. ఓకే, సో అయితే అలా జరగకూడదు అనే ఉద్దేశంతోనే ముందుగా, ఓకే, ఒక మెంటలీ మనం ప్రిపేర్డ్గా ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రభు ఆనాడు శిష్యులకు ముందే చెప్పారు. అలాగే పౌలు జీవితంలో కూడా ముందుగానే దేవుడు అతనికి కొన్ని విషయాలు పర్సనల్గా కూడా ఆయనకి బయలుపరచడం జరిగింది. సో దట్ హీ వుడ్ నో వాట్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు డూ అండ్ దెన్ హీ విల్ నాట్ బి టేకెన్ బై సర్ప్రైజ్. ఆయన ఏదో దానికి షాక్ గురయ్యి భయపడకుండా, టెన్షన్ ఫీల్ అవ్వకుండా, ఓకే, ఇది దేవుని చిత్తము, దిస్ ఇస్ గాడ్స్ విల్ అని ఆయన తెలుసుకొని, ఇక దేవుని చిత్తము నేను చేయడానికి నా మనస్సు నిలుపుకోవాలి అనే ఉద్దేశంతో దేవుడు అతనికి ముఖ్యంగా యెరూషలేంకి వెళ్ళాలి, అక్కడ కొన్ని బంధకాలు, శ్రమలు ఉన్నాయి అని మరి ఆయన సిద్ధపరచుకున్నారు. సో కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ మొదటి సెక్షన్లో అవుట్ ఆఫ్ ది 6 verses, సో దేవుడు ఏదైనా మనము అనుకొనని దాన్ని, లేక మనం ఇష్టపడని దాన్ని, ఓకే, లేక మనం ప్లాన్ చేయని దాన్ని మనకు చెప్పినా కూడా మనం దాన్ని రిసీవ్ చేసుకోవడానికి ప్రిపేర్డ్గా ఉండాలి. మనమంటూ ఒకదానికి ఫిక్స్ అయిపోయి ఉండకూడదు. దేవుడు తన యొక్క చిత్త ప్రకారం ఏది బయలుపరిస్తే మన చిత్తంలో నేను దానినే చేస్తాను, అలాగే ఉంటాను అని మరి మనం ఆ రీతిగా ఓపెన్ హార్ట్, ఓపెన్ మైండ్తో ఉండాలి దేవుని యొక్క చిత్తం విషయంలో. అంతేగాని మనమంటూ ఒకదానికి ఫిక్స్ అయిపోయి ఇప్పుడు దేవుడు దానికి భిన్నంగా వేరే చెప్పాడు అనుకోండి, అప్పుడు దానికి నేను అది చేయను, ఇలాగే చేస్తాను అని మన యొక్క విల్లు, ఓకే, మనం పట్టుకొని ఉండకూడదు. కానీ నీట్ టు బి ఓపెన్ టు ద లార్డ్ ఇన్ ఎనీ ఇష్యూ. సో కాబట్టి ఐఎమ్ షూర్, ఐ థింక్ దిస్ ఈస్ బికమింగ్ క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్. ఇది స్పష్టంగా ఉందని నేనైతే అనుకుంటున్నాను. ఆ విషయంలో మనకి ఉన్నటువంటి కన్ఫ్యూజన్ దేవుడు తీసివేసి
ఒక క్లారిటీని దేవుని ఇస్తున్నాడని నేను నమ్ముతున్నాను. సో కాబట్టి మన జీవితంలో దేవుడు ఏ విషయం గురించైనా ఆయన మనకు బయలుపరిచినప్పుడు మనం దానికి ఇక ఆయన చిత్తాన్ని గ్రహించి దాన్ని చేయడానికి మనం ఇష్టపడి ప్రిపేర్డ్గా ఉండాలి. ఓకే, దట్స్ వాట్ వి సీ హియర్ ఫ్రమ్ ద ఫస్ట్ సెక్షన్. ఓకే, ఇప్పుడు ఎవరైనా 7 నుండి 14 వచనాలు చదవండి. ప్లీజ్ రీడ్ ఫ్రమ్ వర్సెస్ 7 to 14 now. The next stop after leaving Tyre was Ptolemais, where we greeted the brothers and sisters, but stayed only one day. Then we went on to Caesarea and stayed at the home of Philip the evangelist, one of the 7 men who had been chosen to distribute food. He had 4 unmarried daughters who had the gift of prophecy. During our stay of several days, a man named Agabus, who also had the gift of prophecy, arrived from Judea. When he visited us, he took Paul's belt and bound his own feet and hands with it. Then he said, "The Holy Spirit declares, so shall the owner of this belt be bound by the Jewish leaders in Jerusalem and turned over to the Romans." When we heard this, we who were traveling with him, as well as the local believers, begged Paul not to go on to Jerusalem. But he said, "Why all this weeping? You are breaking my heart, for I am ready not only to be jailed at Jerusalem, but also to die for the sake of the Lord Jesus." When it was clear that we couldn't persuade him, we gave up and said, "The will of the Lord be done." రైట్, థ్యాంక్ యూ అండి. గమనించండి, ఇక నెక్స్ట్ సెక్షన్లో ఈ 7 నుండి 14 వచనాలు చదివారు కదండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక పౌలు అలాగే లూకా మరి వీళ్ళందరూ కలిసి ట్రావెల్ చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఆయనతో కలిసి దేవుని యొక్క సేవలో పాల్గొంటున్నారు కాబట్టి ఓకే, వారందరూ కూడా ఆ ప్రదేశానికి వచ్చారు. తొలెమాయికి వచ్చి అనే ప్లేస్కి వచ్చారు. తర్వాత వాళ్ళు బయలుదేరి కైసరేకి వచ్చారు. ఆ కైసరులో ఉన్నప్పుడు చూసారా, 7గురిలో ఒకడగు సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యుద్ధ ఉన్నారు. అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఫిలిప్పు అన్నప్పుడు మనకు తెలుసు కదా, ఆ అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయంలో మనం ఒక 7గురు పేర్లు చూస్తాం. ఓకే, సో ఆ పెద్దలను వాళ్ళు ఎన్నుకున్నారు కదండి. ఆ 7గురిలో మరి ఇతను కూడా ఒక వ్యక్తి. ఆ 7గురు పెద్దలలో లేక పరిచారకుల్లో ఫిలిప్ కూడా ఒక వ్యక్తి. మామూలుగా అక్కడ ఏంటంటే ఈ పరిచర్య చేయడానికి, ఒక విధంగా చెప్పాలంటే ఇంకా అన్నం వడ్డించే పరిచర్య చేయడానికి ఆ రోజున ఒక చిన్న సమస్య ఏర్పడితే ఆదిమ సంఘంలో అపోస్తలు ప్రార్థన చేసి దేవుడు వారిని నడిపించిన వ్యక్తులను ఎన్నుకున్నారు. వారిలో ఒకరు ఈ యొక్క ఫిలిప్. తర్వాత మనం ఫిలిప్ గురించి కూడా తర్వాత మనం చదువుతాం. ఆయన ఓకేనా, మరి 8వ అధ్యాయంలో మరి ఆయన కొన్ని ప్రదేశాలకి, యూదయ సమరయ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది ఆయన ద్వారా ప్రభులోకి వచ్చారు. వాస్తవం చెప్పాలంటే ఒక పరిచారకుడు అయితే ఆయన దేవుని యొక్క ఆత్మ చేత విశ్వాసం చేత నింపబడినటువంటి వ్యక్తి. మనం అక్కడ 6వ అధ్యాయాన్ని స్టడీ చేసేటప్పుడు చూసాం. మరి మీకు గుర్తుందో లేదో, ఆ రోజున వాళ్ళు ఈ అన్నం వడ్డించే పరిచర్యకు, ఈ ఫుడ్ సర్వింగ్ మినిస్ట్రీకి ఒక 7గురిని 7 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేసుకోలేదు. ఓకే, అక్కడ వారిలో కొన్ని అర్హతలను చూశారు. మరి గుర్తుంటే కనుక ఎవరైనా చెప్తారా? అపోస్తలు ఆ రోజున ఎటువంటి అర్హతలు కలిగిన వాళ్ళని సెలెక్ట్ చేశారు పరిచయం చేయడానికి? గుర్తున్న వాళ్ళు చెప్పండి. Acts 6:11. అవును, ఏ అర్హతలు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేశారండి? జస్ట్ మామూలుగా చెప్పండి మీకు గుర్తున్న వాళ్ళు. They should be full of the Holy Spirit and wisdom. They should be well respected also. And one more thing is faith. ఫుల్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట. కాబట్టి ఈ 4 లక్షణాలు వారిలో చూశారు. సో ఫుల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంతో ఉండాలి. ఫుల్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానం కలిగి ఉండాలి. అలాగే ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. విత్ గుడ్ టెస్ట్ మనీ, ఓకేనా, మంచి సాక్ష్యమును నలుగురిలో కలిగి ఉండాలి. అటువంటి వారినే ఆ రోజున అపోస్తలు సింపుల్ మినిస్ట్రీ, అదేది వాళ్ళేమి అక్కడికి వచ్చి ప్రీచ్ చేయడం కాదు, జస్ట్
ఫుడ్ సర్వింగ్, అన్నం వడ్డించడానికే అటువంటి ఆత్మీయ అర్హతలు వాళ్ళు చూశారు. అటువంటి వ్యక్తుల్లో స్టెఫను ఒక వ్యక్తి. అలాంటి వ్యక్తిని సెలెక్ట్ చేశారు కాబట్టి ఏం జరిగింది, ఒకసారి యెరూషలేంలో వాళ్ళకి హింస, పర్సిక్యూషన్, భయంకరమైన పర్సిక్యూషన్ వచ్చినప్పుడు అందరు కూడా స్కాటర్ అయిపోయారు. స్కాటర్ అయిపోయిన తర్వాత ఫిలిప్పు మరి యూదయ సమరయ ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఆయన ఫ్యామిలీతో. తర్వాత ఆయన ఏం చేశారంటే ఆయన అనేక మందికి సువార్త ప్రకటించారు. అలాగే ఆయన ద్వారా అనేక స్వస్థతలు, అద్భుతాలు కూడా దేవుడు చేశాడు. అనేక మందికి ఆయన సువార్త ప్రకటించారు. తర్వాత ఆ విషయము యెరూషలేం సంఘానికి తెలిసి వాళ్ళు కూడా సంతోషించి దేవుని స్తుతించారు. అది మనం ముందు అధ్యాయాలు చూసాం. ఇక్కడ ఇంకొక ఒక పాయింట్ మనకు యాడ్ అవుతుంది. ఏంటంటే ఆయనకు 4 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు కూడా ఎవరండి? He వారు used to prophesy, unmarried daughters. ఎస్, వాళ్ళు కూడా ప్రవచించేవారు. సో సో వాళ్ళు కూడా దేవుని పనిలో ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఫిలిప్పు ఒక వ్యక్తే, జస్ట్ ఈజ్ అన్ ఆర్డినరీ పర్సన్. అయితే దేవుడు దేవుడికి తనను తాను అప్పగించుకోవడాన్ని బట్టి దేవుడు అతన్ని తన సేవలో ఉపయోగించుకున్నాడు అనేక మందికి సువార్త ప్రకటించడానికి. ఇప్పుడు ఆయనకున్నటువంటి 4 కుమార్తెలను కూడా దేవుడు తన యొక్క సేవలో అనేక మందికి సువార్త ప్రకటించడానికి సాధనాలుగా దేవుడు అతని కుటుంబాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఉన్నాడు. సో దట్స్ ద బ్లెస్సింగ్. ఓకే, హీఈస్ రిసీవింగ్. సో కాబట్టి ఎవరైతే దేవుడికి తమను తాము అప్పగించుకుంటారో మరి దేవుడు వారి వ్యక్తిగత జీవితాన్ని మాత్రమే కాకుండా వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవిస్తాడు. అలాగే వారి కుటుంబాన్ని కూడా దేవుడు తన యొక్క సేవలో, అంటే ఎటువంటి సేవలో అనేక రకాల సేవలు ఉన్నాయి. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినిస్ట్రీస్. సో దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతు, టాలెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పిరిచువల్ గిఫ్ట్, ఆత్మీయ వరం, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్, నైపుణ్యత, ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రిసోర్సెస్ దేవుడు ఇస్తాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డోర్ దేవుడు ఓపెన్ చేస్తాడు. ఓకే, సో అలాగే దేవుడు వారికి ఇవ్వాల్సినటువంటి ఆత్మీయ వరాన్ని దేవుడిచ్చి తన యొక్క సేవలో ఉపయోగించుకుంటూ ఉన్నారు. సో దట్స్ బ్లెస్సెడ్ థింగ్. ఓకే, సో కాబట్టి పౌలు గారు కైసరయ్య అనే ప్రదేశానికి వచ్చినప్పుడు మరి వాళ్ళ ఇంట్లో వారు ప్రవేశించి అక్కడ వాళ్ళు ఉన్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అక్కడ వారు కొన్ని దినాలు ఉన్నారు. ఇక తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నప్పుడే యూదయ ప్రదేశం నుంచి మరి అగబు అనే ఒక ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి పౌలు ధరించి ఉన్నటువంటి ఆ నడికటువంటి బెల్ట్ తీసుకొని, పౌలు బెల్ట్ తీసుకొని ఈయన తన చేతులకి కాళ్ళకి కట్టేసుకొని ఏం చెప్తున్నాడంటే ఒక మాట సింబాలిక్ గా చెప్తున్నాడు. యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుష్యుని, అంటే ఈ బెల్ట్ ఎవరైతే ఉందో అంటే పౌలు గురించి, పౌలుని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడని అగబు ఒక ప్రాఫెసీని అతడు అక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఓకే, రైట్, నో డౌట్ అబౌట్ దట్. ఎందుకంటే దానికంటే ముందుగానే పౌలు అంటే ఈ అగబు ద్వారా చెప్పించడానికంటే ముందు తనకు పర్సనల్ గా దేవుడు ముందే తెలియజేశాడు. ప్రీవియస్ చాప్టర్లోనే మనం దాన్ని చూసాము. తర్వాత అక్కడ మాత్రమే కాదు, ఇంకా ఎవరైతే ఎఫెసు సంఘ పెద్దల్లో ఉన్నారో కొంతమంది విశ్వాసులు, వారికి కూడా దేవుడు బయలుపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగా పౌలు యెరూషలేంకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని ఆయన ఇలాంటి శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది అనే విషయాన్ని. ఓకే, సో కాబట్టి ఆ విషయము ముందుగానే దేవుడు అక్కడ బయలుపరిచాడు. ఇక తర్వాత ఇంకేం జరుగుతుంది ఇక్కడ, ఇప్పుడు అగబు అనే ఇంకొక యూదయ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి కూడా దేవుడు బయలుపరిచాడు ఏం జరగబోతుందో యెరూషలేంలో, పౌలు విషయంలో ఏం జరగబోతుందో. అయితే చూసారా ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే ఆయన అలాగా చెప్పాడో ఈ మాట విన్నప్పుడు మేము అక్కడి వారును, అంటే మేము అని అంటున్నప్పుడు ఎవరు చెప్తున్నారు ఈ మాట? లూకా. ఈ బుక్ ఆఫ్ యాక్ట్స్ రైటర్, గ్రంథకర్త ఎవరు, ఆథర్ ఎవరంటే లూకా కదా. సో లూకా ఇదంతా రాస్తూ చెప్తున్నాడు కాబట్టి మేము అని చెప్తున్నాడు. లూకా అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ మాట విన్నప్పుడు మేము అక్కడ వారు, అంటే మేము పౌలుతో కలిసి ఎవరైతే మినిస్ట్రీ చేస్తూ ఉన్నారో, సేవ చేస్తున్నారో వాళ్ళు, ఆ టీం ప్లస్ అక్కడ లోకల్ పీపుల్, కైసరేలో ఉన్నటువంటి లోకల్ పీపుల్ ఏం చేశారు మరి వాళ్ళు, అమ్మో మరి పౌలు గారికి యెరూషలేంలో ఇటువంటి శ్రమలు, బంధకాలు ఉన్నాయంటే కనుక పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు మరి, పౌలుని యెరూషలేంకి వెళ్ళవద్దు అని బతిమాలుకున్నారు. అయితే మరి పౌలు దానికి ఎలా స్పందించాడండి? పౌలు ఏమంటున్నాడు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా, నేనైతే
ప్రభు అయిన యేసు నామ నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోటుకును సిద్ధముగా ఉన్నాను. ఓకే, వీలైతే ఆ లాస్ట్ వర్డ్ని అండర్లైన్ చేయండి, లేదంటే సర్కిల్ చేయండి. సిద్ధముగా ఉన్నాను, ఐ ఆమ్ ప్రిపేర్డ్. ఓకే అని చెప్తున్నా. సో ఐఎమ్ ప్రిపేర్డ్ ఆర్ ఐఎమ్ రెడీ నాట్ ఓన్లీ టు బి బౌండ్ బట్ ఆల్సో టు డై ఫర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఓకే, కాబట్టి నేను ఇంతకు ముందే చెప్పాను మీకు ఎందుకు దేవుడు ముందుగా ఆమ్, ఈ విషయాన్ని పౌలుకి బయలుపరిచాడు, లేక ఇతర విశ్వాసం ద్వారా బయలుపరిచాడు, లేదా ఇప్పుడు అగబు అనే ఇంకొక వ్యక్తి ద్వారా కూడా బయలుపరుస్తున్నాడు. ఎందుకు బయలుపరుస్తున్నాడు తన చిత్తాన్ని? అది కూడా తనకు గుడ్ న్యూస్ ఏమి కాదు కదండి, అది అతనికి బాధ కలిగించే న్యూసే. అతను కొంచెం భయము, టెన్షను ఓకే కలిగించే విషయమే. అయితే ఎందుకు దేవుడు ముందుగా బయలుపరిచి అతనికి మాత్రమే కాకుండా ఇంకా ఇద్దరు ముగ్గురికి దేవుడు ఎందుకు బయలుపరిచాడంటే, సో దట్ తద్వారా ఆయన చెప్పాను ఇంతకుముందే, హీ విల్ నో ఫర్ షూర్ వాట్ ద విల్ ఆఫ్ ద లార్డ్ ఈస్. తన జీవితం పట్ల నెక్స్ట్ స్టెప్, ఓకేనా, ఏం జరగబోతుందో ఆ దేవుని యొక్క ప్లాన్ ఏంటో అది అతడికి క్లియర్గా తెలియాలి. ఓకే, సో అప్పుడు అతనికి ఏ మాత్రం కన్ఫ్యూజన్ ఉన్నా కన్ఫ్యూజన్ పోయి ఒక క్లారిటీ రావాలి. సో ఆ గ్రహింపు, దేవుని చిత్తాన్ని గురించి గ్రహింపు అతడు తెలుసుకోవాలి. రెండవదిగా, ఇక దేవుడు అనుమతించాడు కాబట్టి ఇక నేను దానికి సిద్ధపడి ఉండాలి. ఓకే, అది దేవుని చిత్తం కాబట్టి నేను కూడా దాన్ని చేయడానికి, అక్కడికి వెళ్ళడానికి నేను కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు అది కోరుకున్నాడు కాబట్టి మరి అది నాకు ఇష్టం లేకపోయినా, నాకు కష్టమైనా నేను దాన్ని చేయాలి, నేను యెరూషలేంకి వెళ్ళాలి అని హీ వుడ్ ప్రిపేర్ హిమ్సెల్ఫ్. అండ్ సో హీఈస్ యూజింగ్ ద సేమ్ వర్డ్ హియర్. మీకు చెప్పాను కదండి, ఇక్కడ నేనైతే సిద్ధంగా ఉన్నాను అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ చేత అరెస్ట్ చేయబడడానికి మాత్రమే కాదు, అవసరమైతే చనిపోవడానికి కూడా నేను ఎవరి కోసం? దేవుని కోసం, దేవుని నామము కొరకు చనిపోవడానికి. అఫ్కోర్స్ ఇతనేమి ఏదో తప్పు చేసి ఒక నేరం చేసి దానికి శిక్ష అనుభవించేది కాదు కదా. ఇతడు ఏ నేరం చేయకుండానే, ఏ తప్పు చేయకుండానే క్రీస్తు కోసం, దేవుని కోసం, సువార్త కోసం, దేవుని రాజ్యం కోసం అరెస్టు చేయబడ్డ మాత్రమే కాదు, దెబ్బలు తినడం మాత్రమే కాదు, అవమానము భరించడం మాత్రమే కాదు, చనిపోవడానికి కూడా, అంటే చివరికి హతసాక్షిగా, యాజ్ ఎ మార్టైర్, హతసాక్షిగా మారడానికి కూడా నేనైతే రెడీగా ఉన్నాను అని. చూసారా, సి హౌ ప్రిపేర్డ్ హీస్. ఓకే, ఇన్ ఎ వే కరేజియస్గా కూడా ఉన్నాడు, ప్రిపేర్డ్గా ఉన్నాడు. అంటే అదేమి గుడ్ న్యూస్ అయితే కాదు, మరి అది అతనికి బాధ కలిగించే విషయమే. అయినా కూడా దేవుడు అతన్ని ఆ రీతిగా ప్రిపేర్ చేస్తాడు. ఇతను కూడా ఈజ్ ఆల్సో ప్రిపేర్డ్. ఇంకెప్పుడైతే ఆయన అంత ఫర్మ్గా మాట్లాడారు అంటే హీ హాజ్ క్లారిటీ కదండి. సో కాబట్టి పౌలు ఒక మాట అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాడు అంటే ఆయన ఏమి కన్ఫ్యూజన్లో లేడు. ఓకే, సో వీళ్ళేమో ఆయన కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయ్యో వెళ్ళొద్దండి మీ అయ్యగారు, మీరు అక్కడికి, అక్కడ శ్రమలు ఉన్నాయి, లేక మిమ్మల్ని పట్టుకుంటారు, చంపేస్తారు, ఓకేనా అంటుంటే ఆయన చాలా స్పష్టంగా వారికి ఈ మాటను చెప్పడం జరిగింది. అంటే హీ హ్యాస్ క్లారిటీ, ఇంకా ఆయనకి ఏమాత్రం కన్ఫ్యూజన్ అయితే లేదు, ఏం జరగబోతోంది. ఓకే, దేవుని చిత్తం ఏమై ఉన్నది, ఇది దేవుని చిత్తం కాబట్టి నేను దాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి కదా మరి. ఓకే, నేను అందులో నుంచి భయపడి పారిపోకూడదు కదా, నేను ఇప్పుడు భయపడకూడదు కదా. కాబట్టి గాడ్ హెస్ సమ్ పర్పస్. నేను చెప్పినట్టుగా దేవుడు ఒకటి అనుమతించాడు అంటే ఆయన మనతో ఉంటాడు. ఓకే, రెండవదిగా ఆయనకంటూ ఒక ఉద్దేశం అంటూ ఉంటుంది. దీని ద్వారా దేవుడు ఏదో ఒక మేలునైతే తప్పకుండా ఆయన దాచి ఉంచుతాడు. అది మనం కూడా తెలుసుకోవాలి. కొన్నిసార్లు దేవుడు మనకు ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేసినా కూడా, నడిపించినప్పుడు కూడా దేవుడైతే మనతో ఉంటూ మనకు అందులో ఒక పాఠాన్ని నేర్పిస్తూ తర్వాత దాని వెనుక ఒక మేలైతే దేవుడు దాచి ఉంచుతాడు అని మనం కూడా గ్రహించి, మనం కూడా మెంటల్గా ఓకే, వీ నీడ్ టు ప్రిపేర్ అవర్ మైండ్స్ అండ్ ఆల్సో హార్ట్స్ ఫర్ దాట్. సో ఎప్పుడైతే పౌలు గారు అలాగా ఫర్మ్గా చెప్పారో, విశ్వాసులందరూ ఏమన్నారండి? విశ్వాసులందరూ ఏమన్నారు చెప్తారా? 14లో ప్రభు చిత్తము జరుగునుగాక అన్నారు. రైట్, లెట్ ద విల్ ఆఫ్ ద లార్డ్ బి డన్. ఇంకా మేమైతే మిమ్మల్ని ఇంకా కన్విన్స్ చేయలేమండి, ఇంకా దేవుని చిత్తమే జరుగునుగాక అని ఇంకా వాళ్ళు కూడా ఒక విధంగా ఆ దేవుని చిత్తాన్ని అర్థం చేసుకొని, పౌలు కూడా దాన్ని ఏ రీతిగా దేవుని చిత్తాన్ని చేయడానికి ఆయన కూడా ఒక గట్టి సంకల్పాన్ని కలిగి ఉన్నాడో అది కూడా గ్రహించి, ఇక
వాళ్ళకి ఇంకేమి చెప్పడానికి ఇక లేదు కాబట్టి సరేనండి, దేవుని చిత్త ప్రకారం ప్రభుచితమే మీ జీవితంలో జరుగును గాక అని అన్నారు. సో ఇన్ అ వే నౌ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, కమ్ టు ద పొజిషన్ ప్లేస్ వేర్ లైక్ వీ హ్యావ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. మనకి ఇష్టమైన కష్టమైన ఇష్టం లేకపోయినా ఓకేనండి, మనకి మనుషులకి ఇష్టం లేకపోయినా మనకి ఇష్టం లేకపోయినా మనమైతే దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉండాలి అనే విషయము, ఆ గ్రహింపు పౌలుకు మాత్రమే కాదు, ఈ ప్యాసేజ్లో ఈ వాక్య భాగంలో అక్కడ ఉన్నటువంటి వారు విశ్వాసులు లేక ఆయనతో కలిసి మినిస్ట్రీ చేసేటువంటి ఆ టీం మెంబర్స్ కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. సో వాట్ వీ నీడ్ టు డూ, ఓకేనా, వీ నీడ్ టు ట్రస్ట్ గాడ్, వీ నీడ్ టు కమిట్ అవర్ సెల్స్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని చేయడానికి మన హృదయాలను సిద్ధపరచుకోవాలి. రైట్, ఓకే. నెక్స్ట్ వాక్య భాగంలోకి వెళ్దామండి. ఎవరైనా ప్లీజ్ రీడ్ ఫ్రమ్ 15 to 26. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతుంది. మరియు కైసరయ నుండి కొందరు శిష్యులు, మొదట నుండి శిష్యుడుగా ఉండిన కుప్రియుడైన నసోము ఇంట మేము దిగవలనను ఉద్దేశంతో అతనిని వెంటబట్టుకొని మాతో కూడా వచ్చిరి. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మల్ని సంతోషంతో చేర్చుకున్నారు. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు నొద్దకు వచ్చాను. అతడు వారిని కుశలం అడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనులలో జరిగించిన వాటిని వివరంగా తెలియజెప్పాను. వారు విని దేవుని మహిమపరిచి అతని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రం నందు ఆసక్తి కలవారు. అన్య జనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదని, తమ ఆచారంలో చొప్పున నడవకూడదని నీవు చెప్పిన వారందరూ మోషేను విడిచిపెట్టవాలని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి ఉన్నారు. కావున మనం ఏమి చేయదుము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మరొకబడి అన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌర్యం చేయించుకున్నటకు వారికి అయ్యేడు తగులుబడి పెట్టుకొను. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానము నిజం కాదని నీవును ధర్మశాస్త్రము గైకును యథావిధిగా నిలుచుకున్నావని తెలుసుకుందరు. అయితే విశ్వసించిన అన్ని జనులను గూర్చి వారు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి రాసి ఉన్నామని చెప్పారు. అంతటి పౌలు మరునాడు ఆ మనుషులను వెంట పెట్టుకుని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించే వరకు శుద్ధ దినములు నెరవేర్చుదమని తెలిపాను. ఓకే, రైట్. 15 నుంచి 26 దాకా చదువుకున్నాం. ఓకే, ఫ్రమ్ 15 to 26 చదువుకున్నాం కదండి. రైట్, ఈ యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు వాళ్ళు ఇంకా కైసరయ్య ప్రాంతం నుంచి ఇంకా వాళ్ళు యెరూషలేముకి బయలుదేరి వెళ్ళారు. ఇక యెరూషలేముకి వెళ్ళినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి సహోదరులు వాళ్ళని సంతోషంగా రిసీవ్ చేసుకున్నారు. ఇక తర్వాత పౌలు కూడా వారందరికీ ఏ రీతిగా అంతవరకు కూడా, అంటే ఆయన మొదటి 2వ 3వ సువార్త యాత్రలో ఏ రీతిగా ప్రజల ఎదుకు వెళ్ళారు, యూదుల్ని ఏ రీతిగా కలుసుకున్నారు, ఎలాగ వారికి ధర్మశాస్త్రం ఆధారం చేసుకుని సువార్త ప్రకటించారు, అలాగే అన్యులకు వారి యొక్క విషయాలు అర్థం చేసుకుని, వారి బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకుని వారి తగిన రీతిలో సువార్త ప్రకటించారు. ఎలాగ అనేక మంది కూడా ప్రభువుతో తిరిగారు, రక్షణ పొందారు, బాప్తిస్మాన్ని తీసుకున్నారు. ఎలాగైతే వాళ్ళు కూడా అక్కడ సంఘాలు స్థాపించబడ్డాయి. పౌలు ద్వారా ఇంకా అనేక మంది క్రైస్తవ లీడర్స్గా, నాయకులుగా కూడా వాళ్ళు మార్చబడ్డారు, సేవలో కూడా వచ్చారు. ఇవన్నీ కూడా ఆయన ఒక రిపోర్ట్ లాగా వాళ్ళందరూ కూడా రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషించారు. ఓకే, అయితే ఇక్కడ ఒక విషయం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి వారు ఏం చెప్పారంటే, చూడండి, మీరు ఒకప్పుడు యూదులుగా ఉన్నారు కదా, యూదులుగా ఉండి మీరు ఇప్పుడు క్రైస్తవులుగా మారారు. అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, మీరు ఇక ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తున్నారు, ధర్మశాస్త్రానికి అంత విరుద్ధంగా మాట్లాడుతున్నారు, ధర్మశాస్త్రము తప్పు అన్నట్టుగా మీరు చెప్తున్నారని వీళ్ళందరూ మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. మీరు కూడా యూదులే కదా,
సో కాబట్టి ఇక్కడ మరి కొంతమంది మనుషులు ఉన్నారు. ఓకే, అంటే వారి యొక్క యూదుల శుద్ధి ఆచార ప్రకారం వారు తలక్షవరము చేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు. కాబట్టి మీరు వారిని తీసుకుని వెళ్ళి, ఓకే, అంటే మీరు వాళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి ఆ శుద్ధి కార్యక్రమము, లేకపోతే తలక్షవరం చేయించుకోవడము, దేవాలయంలోకి వెళ్ళి మీరు కూడా వారితో కలిసి వెళ్ళి అది చేసినప్పుడు మిగతా యూదులందరూ చూసినప్పుడు, ఓకే, మీరు ధర్మశాస్త్రం విరుద్ధమేమీ కాదు, మీరు కూడా ధర్మశాస్త్రం చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు అని మిమ్మల్ని చూసి వారు గౌరవిస్తారు అని వారు చెప్పినప్పుడు, ఓకే, సో పౌలు అలాగే చేశాడు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ మనం మిస్అండర్స్టాండ్ చేసుకోవాల్సిన విషయం ఏం లేదు. ఎందుకంటే పౌలు దేవుని యొక్క సువార్త విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. అయితే మరి ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి మనుషుల ఐక్యత కొరకు, ఓకే, వాళ్ళందరూ కూడా క్రీస్తు కొరకు ఆయన వారిని సంపాదించాలి. కాబట్టి పౌలు ఒక మాట అంటాడు, నేను యూదులకు యూదుని వలె, గ్రీసు దేశస్థుని వలె నేను మారితిని అంటాడు. ఓకే, ఇప్పుడు ఈయన ఈ యూదుల ఆ యొక్క శుద్ధీకరణ అయితే ఏదైతే ఉన్నదో దాన్ని, ఓకే, చేయడానికి కూడా ఆయన వారితో కలిసి ఉన్నాడు. అంటే యూదులను ప్రభు కొరకు రక్షించుట కొరకు ఈయన కూడా ఒక యూదుని వలె మారాడు. ఓకే, అంటే అక్కడ మళ్ళీ సువార్తతో రాజీ పడుతున్నాడు అని అర్థం కాదు. ఓకే, హీఈస్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్, ఓకే, విత్ దేర్ లైఫ్. ఓకే, ఇప్పుడు మనం కూడా ఎవరికైతే సువార్త చెబుతున్నామో, ఓకే, మనం వారితో కూడా మనల్ని మనము ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, సో అంటే వారు వేరు మనం వేరు అన్నట్టుగా మనం చూడకూడదు. సో జస్ట్ ఫర్ దట్ వారిని క్రీస్తు కొరకు సంపాదించుట కొరకు పౌలు కూడా, అంటే ఒకప్పుడు ఆయన కూడా యూదుడే కాబట్టి ఆయన కూడా ఆ గమాలియేలు దగ్గర ఆ రోజుల్లో ధర్మశాస్త్రం నేర్చుకునే వ్యక్తి కాబట్టి, ధర్మశాస్త్రం నేర్చుకునే వ్యక్తి కాబట్టి, సో ఇప్పుడు ఆయన వారి మధ్యకు వెళ్ళి వారిలాగా ఉండు ధర్మశాస్త్రాన్ని కూడా వారికి చెబుతూ, ఇక చివరికి ఏం చేశాడు, అక్కడే ఆగిపోలేదు ఆయన. వారిని చివరికి ఆ ధర్మశాస్త్రం యొక్క అర్థాన్ని చెప్పి ఆ నెరవేర్పు ఎవరిలో జరిగింది, ఇది క్రీస్తులో జరిగింది. అలాగే మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య అసలు ఎవరు కాదు, ఈ యేసు అని ఎవరైతే లోకానికి వచ్చి మన కొరకై, అంటే ఆయన శిలువలో మరణించారో ఆయనే ఆ మెస్సయ్య, ఆయనే ఆ దేవుడు అని వారికి ఆయన చెప్పడము జరిగింది. సో కాబట్టి ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలను అర్థం చేసుకుంటున్నాడు. హీఈస్ ఐడెంటిఫైయింగ్ హిమ్సెల్ఫ్ విత్ దోస్ పీపుల్, విత్ ద జూయిష్ పీపుల్. యూదులతో తనను తాను కూడా ఆయన ఐడెంటిఫై చేసుకుంటూ ఉన్నారు. అలాగే వారిని క్రీస్తు కొరకు రక్షించడం కొరకు ఆయన వారి వలె ఆయన వారిని కొన్ని విషయాల్లో ఆయన మారడం జరిగింది. ఓకే, సో కాబట్టి దట్ షోస్ హిస్ లవ్ ఫర్ హిస్ పీపుల్. మీరు తర్వాత మీ ఫ్రీ టైంలో ప్లీజ్ రీడ్ రోమన్స్ 9 and 10 2 చాప్టర్స్ కంప్లీట్గా నోట్ చేసుకోండి. ఇక్కడ ప్రస్తుతానికి ప్లీజ్ రీడ్ ద కంప్లీట్ చాప్టర్స్ ఆఫ్ రోమన్స్ 9 and 10. రోమా పత్రికలో 9-10 అధ్యాయాలు మీరు తర్వాత చదవండి. అఫ్కోర్స్ దేవుని చిత్తం అయితే మళ్ళీ మనం అపోస్తలుల తర్వాత దాన్ని మనం స్టడీ చేయబోతున్నాం. సో అక్కడ రోమా ఈ 2 అధ్యాయాలు కూడా ఆయన 9 and 10 చాప్టర్స్లో ఇశ్రాయేలీల పట్ల, యూదుల పట్ల ఆయన ఎటువంటి భారాన్ని కలిగి ఉన్నాడో, ఆయన ఏ రీతిగా వారి వరకు ప్రార్థన చేసేవాడో, ఏ రీతిగా వారిని ప్రేమించేవాడో, ఏ రీతిగా ఆయన తనను తాను తగ్గించుకొని వారి స్థాయికి వెళ్ళి వారి ప్రక్కన కూర్చొని, ఓకే, తనను తాను వాళ్ళతో కూడా ఐడెంటిఫై చేసుకొని, ఓకే, వారికి సువార్త ప్రకటించాలని ఆశించాడో అక్కడ చాలా డీటెయిల్డ్గా పౌలు గారు, ఓకే, ఆ 2 చాప్టర్స్లో రోమన్స్ 9 and 10 చాప్టర్స్లో మాట్లాడతారు. సో ఇక్కడ కూడా అలాంటి సన్నివేశంలో ఒక సన్నివేశం అనమాట. ఆయన యెరూషలేంకి వెళ్ళినప్పుడు, ఓకేనా, కొంతమంది సహోదరులు, బ్రదర్స్ ఎవరైతే యూదా మతంలో నుంచి మా ప్రభు వైపు తిరిగారో, ఇంకా అనేక మంది యూదులు అక్కడ ఉంటారు కాబట్టి యెరూషలేం అనేది చాలా మత నిష్టతో కూడుకున్నటువంటి ప్రదేశం. చదిరిపోయిన యూదులు అందరూ కూడా 3 ప్రాముఖ్యమైన పండుగలకు తప్పకుండా వారు యెరూషలేంకి రావాలి అందరు కూడా. సో కాబట్టి అది చాలా రిలీజియస్ సిటీ అన్నమాట. సో కాబట్టి అక్కడున్న ప్రజలని క్రీస్తు వైపుకి ఆయన నడిపించాలి అంటే మరి ఈయన కూడా అటువంటి ఒక రిలీజియస్
అట్మాస్ఫియర్లో తనను తాను ఐడెంటిఫై చేసుకుంటూ వారితో ఇక వారిని నెమ్మదిగా క్రీస్తులకు ఆయన నడిపించాలి. సో అందువల్ల ఆయన కూడా ఆ పరిస్థితిలో అది చేయాల్సి వచ్చింది. ఆ యూదులను తీసుకుని దేవాలయానికి ఆయన వెళ్ళవలసి వచ్చింది. ఆ శుద్ధి అనే వారికి ఉన్నటువంటి ఒక ట్రెడిషన్లో ఆయన కూడా అందులో పార్టిసిపేట్ చేయవలసి వచ్చింది. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్దాము. ఎవరైనా 27 నుంచి 30 దాకా చదవండి. 27 to 30. Yeah. 7 days were almost ended when some Jews from the province of Asia saw Paul in the temple, roused a mob against him. They grabbed him, yelling, "Men of Israel, help! This is the man who teaches against our people and tells everybody to disobey the Jewish laws. He speaks against the temple and he even defiles it by bringing Gentiles in." For earlier that day they had seen him in the city with Trophimus, a Gentile from Ephesus, and they assumed Paul had taken him into the temple. Till 30. 30 వరకు. The whole population of the city was rocked by these accusations, and a great riot followed. Paul was immediately dragged out of the temple, and the gates were closed behind him. రైట్. ఎప్పుడైతే ఆయన మరి ఆ టెంపుల్లో ఉన్నారో అక్కడ కొంతమంది ఆయన్ని ఐడెంటిఫై చేసి, కొంతమంది యూదులు, అంటే అది వరకే ఆయన మీద కక్ష కట్టి ఎప్పుడు పౌలు దొరుకుతాడా, మరి మనం అతన్ని అతన్ని కొడదాం లేకపోతే చంపుదాం, అతని మీద అందరికీ నెగిటివ్గా ముందే చెప్పేశారు. ఎందుకంటే వారు తెలుసు పౌలు ద్వారా కొన్ని వేల మంది అప్పటికే యూదులు యూదా మతాన్ని విడిచిపెట్టేసి క్రైస్తవులుగా మారిపోయారు. ఓకే, ఈ యొక్క జూయిష్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంతోమంది, అలాగే సేమ్ వే ఈ గ్రీసు దేశస్తులు అంటే జంటైల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా చాలామంది క్రైస్తవులుగా మారిపోయారు. ఓకే, సో కాబట్టి వీళ్ళందరూ కూడా కొంతమంది యూదులు అతని మీద కక్ష కట్టుకొని, ఇతడు మా ధర్మశాస్త్రం విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, మా ఆచారాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, ఓకేనా, మా మతాన్ని ఇతను డిఫైల్ చేస్తున్నాడు అని అతని మీద కొన్ని నేరాలు ఇప్పుడు మోపుతున్నారు. ఇప్పుడు సేమ్ వే, ఓకే, మీకు గుర్తుకొస్తుందా, ప్రభు యొక్క జీవితంలో కూడా అలాగే ఆనాటి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు అలాగే చెప్పారు. వాళ్ళు కూడా ప్రభు మీద మోపిన నింద ఏంటండి? ఆయన చెప్పడానికంటే ముందుగా వాట్ ఈస్ ద బ్లేమ్ దే పుట్ ఆన్ జీసస్? చెప్పండి. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నేనే దేవుడిని చెప్పుకుంటున్నారని. ఇంకా దేవాలయం విషయంలో కూడా ఉంది కదా, దేవాలయాన్ని కూడా ఇతడు పడగొట్టి 3 days లో మళ్ళీ నిర్మిస్తారని చెప్పారని. అవును. సో ఎగ్జాక్ట్లీ, అంటే ఎలాగంటే సిమిలర్గా, అంటే ఇప్పుడు పౌలు మీద ఎటువంటి నిందలు అయితే వీళ్ళందరూ కూడా మోపుతున్నారో ఎగ్జాక్ట్లీ అంటే సిమిలర్గా ప్రభు జీవితం కూడా అలాగే, ఇతను ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, మోషేకి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, మా యొక్క యూదుల సాంప్రదాయాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, మా దేవాలయానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, దేవాలయాన్ని ఇతడు అపవిత్రపరిచాడు, ఓకేనా అని ఎగ్జాక్ట్లీ అంటే అదే విషయాన్ని ఇప్పుడు పౌలు కూడా మనం చూసినట్టయితే వీళ్ళు కూడా అదే విషయాల్లో అతని మీద నిందను మోపుతున్నారు. కాబట్టి ఇలాగ చేశాడు కాబట్టి మనం ఇతన్ని శిక్షించాలి, ఇతన్ని అసలు ఉండనివ్వకూడదు, ఇతన్ని చంపివేయాలి. ఎందుకంటే మా యొక్క యూదా మతంలో చాలా గలిబిలిని తీసుకుని వచ్చాడు, అందరూ ఇతని ద్వారా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇతను ఏదేదో రకరకాల విచిత్రమైన బోధ ఇతడు చేస్తున్నాడు, ఓకేనా అని ఎవరైతే పడని వాళ్ళు ఉంటారో ఆ రోజుల్లో అలాగా వాళ్ళు అతని గురించి చేసి, ఇంకా చెప్పాలంటే అతన్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. ఓకే, అరెస్ట్ చేసి ఇంకా అతన్ని ఓకే కొట్టడానికి ఇంక వాళ్ళందరూ కూడా రెడీ అయిపోయారు. సో కాబట్టి ఇక్కడ పౌలు ఏ రీతిగా అతను ముందే ప్రభు చెప్పినట్టుగా యెరూషలేంలో మరి అతనికి అటువంటి అరెస్టు, అతన్ని కొట్టడం, హింసించడం అనేది జరుగుతుందో అది యాక్చువల్లీ ఇప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ వర్స్ నుంచి అది మనం చూడొచ్చు. సో చదవండి నెక్స్ట్, అంటే 31 నుంచి 36 దాకా చదవండి ఇప్పుడు. As they were trying to kill him, the word reached the commander of the Roman regiment that all Jerusalem was in an uproar. He immediately called out his soldiers and officers and ran down among the crowd.
When the mob saw the commander and the troops coming, they stopped beating Paul. The commander arrested him and ordered him bound with 2 chains. Then he asked the crowd who he was and what he had done. Some shouted one thing and some another. He couldn't find out the truth in all the uproar and confusion, so he ordered Paul to be taken to the fortress. As they reached the stairs, the mob grew so violent, the soldiers had to lift Paul to their shoulders to protect him, and the crowd followed behind him, shouting, "Kill him, kill him." ఓకే, రైట్. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకెప్పుడైతే వాళ్ళు దేవాలయంలోకి వెళ్ళి పౌలకు ఉండడాన్ని చూసి అందరినీ ఇంకా రెచ్చగొట్టే రీతిలో మాట్లాడి ఒకే అల్లరి మూకను ప్రేరేపించి అక్కడ తీసుకుని వచ్చి, ఇదిగోండి ఇతన్ని ఇంకా పట్టుకోవాలి, ఇతన్ని చంపాలి, ఇతన్ని కొట్టాలి, ఇతను మా యూదా మతంలో గలిబిలిని చేస్తున్నాడు, మరి ఏదో విచిత్రమైన బోధలు చేస్తున్నాడు, మా మతానికి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు, ధర్మశాస్త్రానికి దేవాలయం విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అని చెప్పడం ద్వారా ఇంకా వాళ్ళు ఇంకా చెప్పాలంటే అతన్ని పట్టుకున్నారు, కొట్టడం కూడా స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే అతను కొడుతూ అల్లరి చేస్తూ ఉన్నారో ఈ విషయం అక్కడ ఉన్నటువంటి అధికారికి తెలిసింది. ఆ రోజుల్లో మరి పరిపాలన గవర్నమెంట్ ఎవరిదండి? రోమన్ గవర్నమెంట్ కదా. సో కాబట్టి ఇలాంటివి లా అండ్ ఆర్డర్ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మరి ఖచ్చితంగా రోమన్ సోల్జర్స్ అందులో ఇంటర్వ్యూన్ అవుతారు. ఓకే, సో కాబట్టి వాళ్ళకి ఆ ఆఫీసర్ తెలిసింది. వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చారు. ఇతను ఎవరు, ఏం చేశాడంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడారు క్రౌడ్లో. సరే ఏదేమైనా సరే అతన్ని ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో పౌలు కొట్టడం ఆపేశారు. అప్పుడు ఇంకా రోమన్ ఆఫీసరు ఇతన్ని తన కంట్రోల్లోకి తీసుకున్నాడు పౌలుని. ఇంకా అక్కడి నుంచి పౌలుని తీసుకువెళ్ళాలని సైనికులే అతన్ని ఇంకా ఎత్తుకొని అక్కడ, ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో అందరూ వచ్చారు కాబట్టి, అక్కడ గుమికూడు ఉన్నారు కాబట్టి పౌలును కొట్టడానికి వీలైతే చంపివేయడానికి కూడా వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక వీళ్ళందరూ సైనికులు అతను మోసుకొని వెళ్తూ ఉన్నారు. మోసుకొని వెళ్తున్నప్పుడు వీళ్ళంతా ఎలాగ కేకలు వేస్తారండి? వాని చంపము, వాని చంపని కేకలు వేస్తూ ఉన్నారు. చూసారా, ఇది కూడా మనకి సిమిలర్గా ఉందండి. ప్రభువుని ఎప్పుడైతే పట్టుకున్నారో అక్కడ మరి అక్కడ రోమన్ అధికారి, రోమన్ గవర్నర్ పొంతు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అందరూ ఏమని కేకలు వేస్తారండి? అతన్ని సులువేయండి, సులువేయండి అని వాళ్ళు కేకలు వేస్తారు కదా ప్రభువుని. అలాగే ఇక్కడ కూడా పౌలుని సిమిలర్గానే అతన్ని చంపేయండి, అతన్ని చంపేయండి అని వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, సో దేవుడు పౌలుని ఎలాగా భద్రపరుస్తున్నాడో మనం చూస్తే కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఓకే, ఇప్పుడు దేవుడు ఇప్పుడు పౌలుని ఎవరి ద్వారా కాపాడుతున్నాడండి? ఈ హెడ్డింగ్ ఒకసారి చదువుతారా? God's protection through unexpected means. రైట్. ఇప్పుడు ఎవరు ఇతన్ని పౌలు రెస్క్యూ చేస్తున్నారు? The Roman person soldier. called commander. రోమన్ సోల్జర్స్ కదండి రెస్క్యూ పాల్. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి రోమన్స్ జెంటైల్స్, వాళ్ళు క్రిస్టియన్స్ కాదు, జూయిష్ పీపుల్ కాదు. ఆ రోమన్ సోల్జర్స్ కానీ ఆఫీసర్స్ కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ దే ఆర్ జెంటైల్స్ అనమాట. సో ఇప్పుడు పౌలుని అంటే దేవుడు ఎవరి ద్వారా ప్రొటెక్ట్ చేస్తున్నారంటే ఒక జెంటైల్ ఆఫీసర్ ద్వారా అతన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. యూదులేమో అతన్ని అప్పటికే కొట్టడం స్టార్ట్ చేశారు. ఇక అతన్ని చంపే ప్లాన్లో కూడా వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి చూడండి, ఇక్కడ మనం చూసే విషయం ఏంటంటే దేవుడు ఏ రీతిగా పౌలును ఆ రోమన్ ఆఫీసర్స్ ద్వారా రక్షించారో, దేవుడు కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయని రీతిలో దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. రైట్, కొన్నిసార్లు మనం అనుకోవచ్చు మనకు వీళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేయరు అనుకోవచ్చు మనం. కానీ అలా జరగదు. దేవుడు కొన్నిసార్లు అన్ఎక్స్పెక్టెడ్ మీన్స్ ద్వారా, మనం అనుకోనటువంటి మనుషుల ద్వారా కావచ్చు, స్థలాల నుంచి కావచ్చు, ఒక అన్ఎక్స్పెక్టెడ్ టైంలో కూడా దేవుడు మరి మనకు గాడ్ కెన్ ఇంటర్వీన్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ హీ కెన్ హెల్ప్ అస్. ఓకే, సో అల్టిమేట్లీ గాడ్ ఈజ్ ద సోవరెన్. దేవుడు సర్వశక్తిమంతుడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. రైట్, ఓకే. ఇంకా లాస్ట్ పోర్షన్ చదవండి, 37 నుంచి 40 దాకా ముగించేద్దాం. 37 to 40 చదవండి. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనై ఉండగా అతను పై అధికారిని చూసి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడు నీవు కావా అని అడిగాను.
అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడునైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను, జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్ల మీద నిలబడి జనులకు చేసైగ చేశాను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లా నేను రైట్. ఇంకా చివరిగా అతన్ని సైనికులందరూ తీసుకుని వెళ్తున్నప్పుడు, ఓకే, అక్కడ దగ్గర ఆ కోట దగ్గరికి తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న ఆఫీసర్ని చూసి మరి పౌలు గారు అన్నారు, నేను ఒక మాట మీతో చెప్పచ్చా? మరి దానికి అతను, నీకు గ్రీక్ భాష వచ్చా? అయితే మాట్లాడు. వాస్తవంగా ఆఫీసర్ ఏమనుకున్నాడంటే, ఆ రీసెంట్గా ఒక వ్యక్తి, ఓకే, ఒక నరహంతకుడు, ఓకే, ఆ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక నరహంతకుడు 4,000 మంది మనుషుల్ని అరణ్యాన్ని వెంట పెట్టుకొని వెళ్ళినటువంటి ఒక వ్యక్తి గురించి అప్పట్లో టాక్ జరుగుతుందన్నమాట. ఈ ఆఫీసర్ ఏమనుకుంటే, వీరికి ఎగ్జాక్ట్లీ ఇన్ఫర్మేషన్ తెలియదు కాబట్టి బహుశా ఆ వ్యక్తి ఇతనేనేమో, అందుకే జనాలు ఎంత వ్యతిరేకిస్తూ ఇతన్ని చంపాలి చంపాలి అనుకుంటున్నారని అతను రోమన్ ఆఫీసర్ అనుకున్నాడు. కానీ దానికి స్పందనగా పౌలు చెప్పారు కదా, నేను అతన్ని కాదండి, నేను, ఓకే, ఆయన ఏ ఊరికి చెందినవాడో అవన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడనమాట. ఇచ్చిన తర్వాత ఇంకా సరే, అతన్ని ఇంకా మాట్లాడడానికి ఆయన అనుమతి ఇచ్చాడు. అనుమతి ఇచ్చిన తర్వాత ఇంకా అక్కడ నుండి ఆయన కొన్ని విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడము జరుగుతుంది. అది మనము నెక్స్ట్ వీక్ మరి మనము చూద్దాం. ఓకే, అయితే ఇక్కడ ఈ జస్ట్ ఈ 37 to 40 వర్సెస్లో మనం చూసే విషయం ఏంటంటే, చదవండి ఒకసారి టైటిల్, ఇక్కడ ఉన్న టైటిల్. బౌండ్ ఎట్ అన్బ్రోకెన్, విట్నెస్ ఇన్ చైన్స్. రైట్. ఇప్పుడు ఆయన బంధించబడి ఉన్నాడు, అతనికి సంకెళ్ళు వేశారు, సైనికులు అతన్ని తీసుకుని వెళ్తున్నారు. ఓకే, అయినా కూడా ఆ సంకెళ్ళ మధ్యలో కూడా ఆయన దేవునికి సాక్షిగా అతడు అక్కడ ఉండడము మనం చూస్తూ ఉన్నాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ థర్డ్ లైన్ చదవమా. Calling do not cancel, chains do not cancel calling. They clarify it. రైట్. సో కొన్నిసార్లు మనకు కూడా కొన్ని శ్రమలు, కొన్ని బంధకాలు, కొన్ని పరిస్థితులు, ఓకే, కొన్ని డెడ్ ఎండ్ సిచ్యువేషన్స్ మనం కూడా ఫేస్ చేయొచ్చు. అయితే అవి వచ్చాయని మాత్రాన ఇంకా మనకి ఎటువంటి హోప్ లేదు, ఒక లేక దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు అందుకే శ్రమలు వచ్చాయి అని అనుకోవడానికి అయితే వీలు లేదు. ఇంకా చెప్పాలంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే అది దేవుడు అనుమతించాడు, లేక దేవుడు, ఓకే, మనల్ని ఆయన కొరకే సాక్షులుగా వాడుకున్నాడు కాబట్టే మనకు కొంచెం వ్యతిరేకత ఎదురవుతుంది, అది మనకు తెలియజేస్తుంది. ఓకే, రైట్. ఒకసారి లాస్ట్ లైన్ చదవమ్మా. Every crisis can become a pulpit. ఓకే, సో కాబట్టి మన జీవితంలో మనకి ఏదైనా ఒక క్రైసిస్, ఒక ఇబ్బంది, ఒక సమస్య ఎదురైనప్పుడు ఇక దాంతో ఇంకా మనకు అంతా, నా చాప్టర్ క్లోజ్, ఇంకా నాకేమీ లేదు, నాకు ఇంకే హోప్ లేదు అనుకోవడానికి లేదు. అందులోనే ఒక సందేశాన్ని దేవుడు పెడతాడు. నేను చెప్పాను కదా ముందే మీకు, దేవుడు ఒక పరిస్థితి అనుమతించాడు అంటే ఇక ఆయన అక్కడ మనకు తోడై ఉంటాడు. ఓకే, రెండవదిగా దాని వెనుక ఒక ఉద్దేశం ఉంటుంది. దాని తర్వాత దాని వెనుక ఒక మంచి మేలు దేవుడు మనకు దాచి ఉంచుతాడు అనేది మరి మనము గ్రహించాలి. ఓకే, సో కాబట్టి నెక్స్ట్ వీక్ మీరు 22వ అధ్యాయాన్ని చదివచ్చినప్పుడు ఇక ఆ సైనికుడు అతనికి పర్మిషన్ ఇచ్చినప్పుడు మాట్లాడడానికి ఇక పౌలు గారు వారందరినీ, అంటే పెద్ద క్రౌడ్ అక్కడ ఉన్నారు కదా, అతన్ని చంపాలి కొట్టాలని కేకలు వేస్తున్నారుగా, అటువంటి మనుషులకు పౌలు ఏం చెప్పారో, ఓకేనా, పౌలు ఎటువంటి స్పీచ్ ఇచ్చారో అక్కడ నెక్స్ట్ వీక్ మరి మనము చూద్దాం. ఓకే, మరి ఈ 21వ అధ్యాయంలో, ఓకే, మనం నేర్చుకునే ప్రాముఖ్యమైన అంశాలు ఒకసారి చెప్పి నేను ముగించేస్తాను. చదవండి ఫస్ట్ లైన్. God's sovereignty. God మొట్టమొదటి rules even through chaos. ఈ అధ్యాయంలో మనం చూసే మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడు సార్వభౌమాధికారం గలవాడు. గాడ్ ఈజ్ సోవరెన్. ఓకే, ఆయన గాడ్ రూల్స్ ఈవెన్ త్రూ కేయోస్. ఓకే, మన చుట్టూ గందరగోళం, గలిబిలి, ఓకే, లేక మనం కూడా కొన్ని రకాల ఇబ్బందులు, పరిస్థితులు కూడా ఫేస్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా అల్టిమేట్గా మనందరూ కూడా ఇవన్నీ కూడా ఎవరి కంట్రోల్లో ఉన్నాయి, పరిస్థితులన్నీ కూడా ఇట్ ఈస్ అండర్ గాడ్స్ రూల్. ఓకేనా, దేవుని యొక్క కంట్రోల్లోనే ఇవన్నీ ఉన్నాయి, మనం కూడా ఉన్నాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక రెండవదిగా సెకండ్ లైన్ చదవమ్మా. Costly discipleship
Obedience may lead to suffering. కొన్నిసార్లు మనం ప్రభుకు శిష్యులుగా ఉన్నప్పుడు ప్రభు చెప్పినట్టుగా ఎవడైనా నన్ను వెంబడింపగోని ఎడల తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించవలెను. సో ప్రభువును వెంబడించే క్రమంలో విశ్వాసులుగా శిష్యులుగా మనం కొన్నిసార్లు ఇటువంటి శ్రమల గుండా వెళ్ళవలసి వస్తుంది అనే విషయాన్ని పౌలు గ్రహించాడు. రైట్, ఆ విషయంలో ఆయన ముందుగానే తన యొక్క మనస్సును కూడా సిద్ధపరుచుకున్నాడు. సో కాబట్టి కొన్నిసార్లు దేవునికి మనం విధేయత చూపిస్తున్నాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నాకేదో శ్రమ వచ్చిందంటే నేను దేవుడికి ఎక్కడో అవిధేయత చూపించాను, లేక పాపం చేశాను, అందుకే నాకు ఈ శ్రమ వచ్చిందని అనుకుంటాం. ఓకే, ఇట్ మైట్ హ్యాపెన్. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంకొక వైపు చూస్తే కొన్నిసార్లు మరి మనం దేవునికి విధేయులుగా ఉన్నాము కాబట్టే, ఆయన చిత్తంలో ఉన్నాము కాబట్టే, సద్భక్తి చేస్తున్నాం కాబట్టే కొన్నిసార్లు మరి మనకు కొంత హింస కానీ వ్యతిరేకత కానీ కూడా ఎదురవుతుంది. ఓకే, ఒబీడియన్స్ మే లీడ్ టు సఫరింగ్. అది కూడా మనం ఇక్కడే ఈ అధ్యాయంలో చూస్తున్నాం కదా. పౌలు గారు దేవునికి విధేయుడిగా ఉన్నారు కాబట్టి హీ హ్యాడ్ టు పే సమ్ ప్రైస్. దానికి తగినటువంటి మూల్యాన్ని కూడా ఆయన కొంత చెల్లించవలసి వచ్చింది. థర్డ్ పాయింట్, Discernment of God's will. God's will is not always comfortable. ఓకే, దేవుని చిత్తాన్ని మనం తెలుసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి నేను చెప్పినట్టుగా ముందే మనం అనుకున్నట్టుగా దేవుని చిత్తం అన్నిసార్లు ఉండకపోవచ్చు. ఓకే, మనం ప్లాన్ చేసినట్టుగా దేవుని ప్లాన్ అన్నిసార్లు మన పక్షంగా ఉండకపోవచ్చు. సో సమ్ టైమ్స్ ఓకేనా, గాడ్స్ విల్ ఈజ్ నాట్ ఆల్వేస్ కంఫర్టబుల్. నేను చెప్పినట్టుగా మన లైఫ్ కూడా సాఫీగా అనేది ఉండదు. కొన్నిసార్లు అప్స్ అండ్ డౌన్స్ కూడా మనం వెళ్ళాల్సి ఉంటుంది. కొన్ని రకాల అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్ని మరి మనము ఫేస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అది కూడా ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ గాడ్స్ విల్. ఓకే, కాబట్టి మనకి ఏదైనా చిన్న శ్రమ రాగానే అది దేవుని చిత్తం కాదు అని అనుకోవడానికి వీల్లేదు. అందుకే వీ నీడ్ టు హ్యావ్ ద డిజర్న్మెంట్. ఓకే, ఆ డిజర్న్మెంట్ ఉన్నప్పుడు పాల్ హ్యాడ్ ద డిజర్న్మెంట్. సో పౌలు తెలుసు వీళ్ళందరూ మిగతా బిలీవర్స్, మిగతా ఆయనతో పాటు ఉన్న వాళ్ళు వేరే వేరే చెప్తున్నారు కానీ బట్ హీఈస్ వెరీ షూర్, హీ హ్యాస్ క్లారిటీ కదండి. అందుకే వాళ్ళు ఇంకేం చెప్పలేదు, ఇక ప్రభు చిత్తమైన నెరవేరుగా వాళ్ళు చెప్పారు కదా, అలాగే. సో దట్ డిజర్న్మెంట్ ఆయనకు ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, Community and unity. Faith is lived within the body of Christ. ఓకే, రైట్. మనం దేవుడు మరి మనల్ని ఎక్కడైతే పెట్టారో, సో ఏ ప్రజల మధ్య అయితే మనం జీవిస్తున్నామో అక్కడే ఆ ప్రజల మధ్య మన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరిచేవారిగా ఉండాలి. పౌలు ఏ రీతిగా ఆయన ప్రజల కొరకు మరి ఒకడిగా వారిలో ఉంటూ వారి కొరకు ప్రార్థిస్తూ వారికి సువార్త ప్రకటించారో, సో మనం కూడా అటువంటి యూనిటీని ఈ కమ్యూనిటీలో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక చివరిగా Witness through weakness. God's power is revealed in vulnerability. ఓకే, సో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే, బలంగా ఉన్నప్పుడే, మనకు టాలెంట్ ఉన్నప్పుడే మాత్రమే కాదు మనం దేవుడికి సాక్షులుగా ఉండగలము. ఈవెన్ మన యొక్క వీక్నెసెస్లో కూడా, మన యొక్క సఫరింగ్స్లో కూడా మనం దేవుని కొరకు సాక్షులుగా ఉండగలము. ఓకే, సో నేను లాస్ట్ పాయింట్లో చెప్పినట్టుగా ఎవ్రీ క్రైసిస్ కెన్ బికమ్ ఏ పుల్పిట్. ఓకే, మనకున్న క్రైసిస్సే ఒక సందేశాన్ని చెప్పడానికి అది ఉపయోగపడుతుంది. సో కాబట్టి పౌలు జీవితంలో కూడా అదే నిజమైంది. మనం 2 కొరింథీ పత్రిక 12లో చదివితే మరి పౌలు కూడా ఆయన కొన్ని వీక్నెసెస్ని ఫేస్ చేశారు. అయితే అప్పుడే దేవుడు అన్నారు, నా కృప నీకు చాలును, నీ బలహీనత ఎందే నా బలము పరిపూర్ణమగుచున్నది. సో కాబట్టి ఇన్ అవర్ వల్నరబిలిటీ ఆర్ వీక్నెస్, మన యొక్క బలహీనతల యందు దేవుని యొక్క శక్తి మరి మనకు దేవుడు బయలుపరచగలడు. రైట్, ఇప్పుడు పౌలు కూడా ఆయన బంధించబడ్డాడు. ఆ బంధకాల మధ్యలో దేవుని యొక్క శక్తి మరి మనకు కనిపిస్తుంది. ఇవి మనం ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో మరి నేర్చుకునే విషయాలు. ఓకే, కాబట్టి మరి మనము వ్యక్తిగతంగా దేవుణ్ణి వెంబడించే విషయంలో నమ్మకంగా ఉన్నామా అనేది మరి మనము ప్రశ్న వేసుకోవాలి. అలాగే దేవుని చిత్తం చేసే విషయంలో ఆయన పూర్తిగా మరి మనము నమ్ముతున్నామా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. అలాగే పౌలు ఏ రీతిగా దేవుని చిత్తాన్ని తెలుసుకున్న తర్వాత ఆయన ధైర్యంతో జీవించాడో, ఒక క్లారిటీతో జీవించాడో అది మరి మనము కూడా కలిగి ఉండాలి. ఓకే, సో కాబట్టి అలాగే పౌలు జీవితంలో ఎలాగైతే ఆయన శ్రమలు ఎదుర్కొన్నాడో, వ్యతిరేకత ఎదుర్కొన్నాడో, ఆ వ్యతిరేకతల మధ్యలో, శ్రమల మధ్యలో కూడా మరి దేవుని యొక్క సన్నిధిని
అనుభవించగలిగాడు. దేవుని ప్రణాళికను చూడగలిగాడు. గాడ్స్ విజన్ వాస్ వెరీ క్లియర్ టు హిమ్. ఓకే, సో కాబట్టి అలాగే మన యొక్క జీవితంలో కూడా మరి కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ ఆ పరిస్థితుల మధ్యలోనే ఓకేనా మరి మనం దేవుని యొక్క సన్నిధిని చూడగలగాలి. దేవుని ప్లాన్, పర్పస్ ఏంటో చూడగలగాలి. నేను చెప్పినట్టుగా ముందే దేవుడు ఒక పరిస్థితిని మనకు అనుమతించాడు అంటే అది అంటే ఒక కష్టమైన పరిస్థితి, మనకి ఇష్టం కాని పరిస్థితి, ఓకే, మనకు నచ్చనటువంటి ఒక పరిస్థితి, మనకి కొంచెం ఇబ్బందిని కలిగించే డిస్కంఫర్ట్ని కలిగించే పరిస్థితి దేవుడు అనుమతించాడు అంటే మరి దేవుడు అలాంటి కూడా అనుమతిస్తాడు అని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభు ముందే చెప్పారు కదా, ఈ లోకంలో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని ప్రభు చెప్పారు. కాబట్టి కొన్ని అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు కూడా మన జీవితంలో అప్పుడప్పుడు కలగవచ్చు. అయితే మనం దానికేమీ భయపడాల్సిన పని లేదు, షాక్కు గురివాల్సిన పని లేదు. కానీ మనం దానికి ప్రిపేర్డ్గా కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ముందుగానే ప్రభు శిష్యులకు కానీ లేక ఈ అధ్యాయంలో పౌలు కూడా ముందే ఆయనకి దేవుడు తెలియచేశారు. తర్వాత తద్వారా ఆ పరిస్థితుల్లో దేవుడు మనకు తోడుగా కూడా ఉంటారు. ఓకే, సో దేవుడు మనల్ని విడిచిపెట్టి ఇక ఈ బాధ నువ్వే పడు అని దేవుడు మనల్ని ఒంటరి వాడు దేవుడు చేయడు. మీరు ఎప్పుడు అనాథలుగా నేను మిమ్మల్ని విడువను అని ప్రభు చెప్పారు కదండి. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటుంది, దేవుడు మనకు తోడుగా ఉంటారు. ఇక తర్వాత ఆ పరిస్థితి ఒకటి అనుమతించాడు దేవుడు అంటే దాని వెనుక ఆయన ఉద్దేశం ఉంటుంది. ఓకే, గాడ్ హ్యాస్ ఎ పర్పస్. దేవుడు ఏదో మనల్ని ఏదో ఆడుకోవాలని లేకపోతే తమాషా ఫన్ కొరకు దేవుడు ఏది చేయడు కదండి. గాడ్ డస్ సంథింగ్, హీ అలౌస్ సంథింగ్, హీ హ్యాస్ ఎ పర్పస్, హీ హ్యాస్ ఎ ప్లాన్. ఆయనకంటూ ఒక ఉద్దేశం ఉంది, ప్రణాళిక ఉంది అని మరి మనము తెలుసుకోవాలి. తర్వాత అది ఎటువంటి ప్రణాళిక, ఎటువంటి ఉద్దేశము, అది మేలుకరమైనదే అంటున్నాడు దేవుడు. అంటే మనకు నచ్చనటువంటి ఒక సన్నివేశాన్ని అనుమతించినప్పుడు కూడా దాని వెనుకైతే ఆయనకు ఒక మంచి ఉద్దేశము, మంచి ప్రణాళిక అయితే ఉంది. అది మరి మనం ఈ యొక్క అధ్యాయంలో చూస్తున్నాం. పౌలు మరి దాన్ని గ్రహించి ఇక ఏం చేశాడు, తనను తాను దానికి అప్పగించుకున్నాడు. అందుకే ఆయన యెరూషలేముకు వెళ్ళడానికి ఆయన నిశ్చయించుకొని, యెరూషలేముకు వెళ్తే ఏం జరుగుతుందో కూడా ఆయన తెలుసు, ఎటువంటి శ్రమలు ఆయనకు ఎదురు చూస్తున్నా కూడా తెలుసు. అది ముందుగానే అది ప్రభుత్వమని గ్రహించి ఇక ఆయన అక్కడికి వెళ్ళారు. అయితే కొంత అక్కడ ఆయన ఇబ్బందిని ఎదుర్కొన్నారు. అయితే ఆ ఇబ్బంది పరిస్థితుల మధ్యలోనే మరి దేవుని యొక్క కార్యం కూడా అక్కడ మనం చూస్తాం. వచ్చే వారం అక్కడ దేవుడు చేసినటువంటి కార్యం కూడా ఏంటో మనకు 22వ అధ్యాయంలో ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ 22వ అధ్యాయాన్ని చదువుకొని మరి ప్రార్థన పూర్వకంగా రావాల్సిందిగా కోరుతున్నాను. మరి సమయం అయిపోయింది కాబట్టి ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభువా, ఈ రోజున అపోస్తలుల కార్యాల గ్రంథము 21వ అధ్యాయాన్ని ధ్యానించడానికి ఇచ్చిన అవకాశం బట్టి స్తోత్రాలు ప్రభువా. మరి పౌలు జీవితంలో నైనా మరి ఒక స్థలమునకు మీరు నడిపించి ఆయన అక్కడ మరి ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క ఇబ్బంది గురించి ముందే అతనికి సిద్ధపరిచినటువంటి దేవుడు నాయన ముందే తెలియచేశారు, సిద్ధపరిచారు. మరి అతను కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి మరి సిద్ధపాటు గల హృదయంతో ఉన్నట్టుగా మేము చూస్తున్నాం ప్రభువా. అయితే ప్రభువా మరి ఇదిగో మరి ఆ పరిస్థితుల్లో కూడా మీరు పౌలుకి తోడుగా ఉన్న దేవుడు నాయన. యెరూషలేముకి వెళ్ళినప్పుడు మరి అక్కడ తన అనేక మందిని కలుసుకున్నప్పుడు మరి దేవాలయంలో ఉన్నప్పుడు ఆయన యూదుల ద్వారా ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క హింస, వ్యతిరేకత నైనా ఆ పరిస్థితుల మధ్యలో కూడా మీరు ఏ రీతిగా అతన్ని అక్కడ భద్రపరుస్తూ వచ్చారు, కాపాడుతూ వచ్చారు, నడిపిస్తూ వచ్చారు. మరి వారందరికీ కూడా అన్యజనులకు సైతం సత్యమును గ్రహించేటట్టు ఒక గొప్ప ద్వారాన్ని కూడా మీరు తెరిచిన దేవుడిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో మరి సాయంకాలం ప్రభువా, ఈరోజు ఎవరైతే ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీ గ్రూప్లో జాయిన్ అయి ఉన్నారో
ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. వారి కుటుంబాలందరి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ప్రస్తుతం వారు ఎటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నారో కూడా మీకు తెలుసు నాయనా. అయ్యా మరి కొంతమంది ప్రభువా, అయ్యా వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు వారికి ప్రస్తుతానికి అర్థం కాకపోవచ్చు ప్రభువా. ఆ పరిస్థితుల్లో అయ్యా వారికి కొంత నిరాశ, నిరుత్సాహము అయ్యా ఉండవచ్చేమో. అయితే ప్రభువా, మేము మీ యొక్క చిత్తంలో ఉన్నప్పుడు అయ్యా మరి మాకు కొన్ని అర్థం కాని లేక మేము గ్రహించలేని పరిస్థితుల మధ్యలో కూడా మరి మా దేవుడు మాకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు, నడిపిస్తాడు. ఆ పరిస్థితి వెనక కూడా దేవునికి ఒక మంచి సంకల్పము, మంచి ఉద్దేశం ఉన్నది అని కూడా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, మరి మా అందరి జీవితాల్లో కూడా మీ యొక్క ఉద్దేశాలు, మీ చిత్తము నెరవేరునుగా కంటూ ప్రార్థన చేస్తూ ఆ రోజున ఆ విశ్వాసులు అయ్యా ఏ రీతిగా ఇక పౌలు మాట్లాడిన తర్వాత దేవుని ప్రభు చిత్తమే నెరవేరును గాక అని వాళ్ళు ఊరకున్నారో, అలాగ ఇంకేమీ చెప్పలేకపోయారు. మేము కూడా ప్రభువా ఈ రోజున ఇదిగో దేవుని చిత్తమే జరుగును గాక అని మేము కూడా ఊరుకో ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. Not to get tensed or anything, Lord, but to be silent, but to be quiet, just saying one thing, let the will of the Lord be done. అవును ప్రభువా, ఇక మేము ఏది కూడా చెప్పకుండా ఇక ప్రభువా దేవుని చిత్తం మాత్రమే నెరవేరును గాక. వారు ఎలాగైతే చెప్పినారో పౌలుకి, అలాగే మేము కూడా ఈరోజు చెప్తున్నాం ప్రభువా. మా జీవితాల్లో లేక మా కుటుంబాల్లో ప్రభువా కూడా అలాగే మీ చిత్తమే నెరవేరును గాక. ఎందుకంటే ప్రభువా మీకు తెలుసు నాయన, మీరు ఏది చేస్తున్నారో, మీరు ఏది మాట్లాడుతున్నారో, ఏ కార్యం చేస్తున్నారో, ఏ పరిస్థితుల మధ్యలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారో, మా భవిష్యత్తు పట్ల మీరు కలిగిన ప్రణాళిక అన్నీ కూడా ఎరిగి ఉన్న దేవుడవు నాయన. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా మీ చిత్తానికి ఇప్పుడు మేము అప్పగించుకుంటూ ఉన్నాము నాయన. లార్డ్ ఐ కమిట్ ఆల్ ఆఫ్ us into your perfect will, O God, tonight. Please help us, Lord. Guide us, O Master. ప్రభువా మీరే మమ్మల్ని అందరికీ నడిపించి సహాయం దయచేయమని అయ్యా మరొకసారి వచ్చే వారంలో కూడా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించినట్లుగా మీ యొక్క కృపా సన్నిధి కాపుదల మా అందరికి తోడుగుంచి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్ అండి. అలాగే వచ్చే వారం 22వ అధ్యాయాన్ని చదివి ప్రార్థన పూర్వకంగా మరి జాయిన్ అవ్వాలని కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. గుడ్ నైట్.